శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. మారెళ్ళ శ్రీరామకృష్ణ గారు గురుదేవులు ఈ భూమిని స్వర్గంగా మార్చాలి, స్వర్గం కోసం మనం ఎక్కడికి వెళ్ళడం కాదు, ఈ భూమినే స్వర్గంగా మార్చుకొని మనందరం దేవతలు అవ్వాలని ఎంతగానో కోరుకున్నారు. వారు సంకల్పించినటువంటి మహాయజ్ఞాన్ని, ఆ మహాక్రతువుని ఎందరో ఆయన వారసులుగా ముందుకు తీసుకెళ్తున్నారు. వారిలో అగ్రగణ్యులు శ్రీ సీతారాం గారు. వారు ఈరోజు మనకు సమయం ఇచ్చి వారికి గురువుగారితో ఉన్నటువంటి అనుబంధాన్ని, అలాగే వారు ఏం ఆకాంక్షించారో, ఏం కోరుకున్నారో అది ఏ విధంగా జరుగుతుంది, అలాగే ఈ కలియుగం నుంచి సత్యయుగానికి ప్రయాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇలాంటి ఎన్నో విషయాలు మనతో పంచుకోవడానికి వచ్చారు. మరి ఈనాటి సత్సంగాన్ని ప్రారంభిద్దామా? నమస్కారం గురుగారు. నమస్తే అండి. చాలా సంతోషం అండి, మీరు సమయం ఇచ్చారు మాకు. మీ గురించి చెప్పండి గురుగారు ముందు. నా పేరు అసలు పేరు సీతారాముడు. మాస్టర్ గారి ఇచ్చిన దీక్షానామం గురు సీతారాం. మా నేటివ్ భీమవరం దగ్గర ఒక పల్లెటూరు. మాస్టర్ గారు నాకు 94లో పరిచయం అండి. 97లో ఒక స్వర్ణయుగం వరకు ఆ పత్రికను స్టార్ట్ చేయడం జరిగింది మాస్టర్ గారు చెప్పడం ద్వారా. ఆ పత్రికలో మాస్టర్ గారు ఉపన్యాసాలు వేస్తూ ఉండేవాడిని. 99లో విశ్వకర్మ పబ్లికేషన్స్ అనేది స్టార్ట్ చేయమన్నారు. పబ్లికేషన్స్ ద్వారా మాస్టర్ గారి యొక్క పుస్తకాలని ప్రచురిస్తూ అప్పటి నుంచి మాస్టర్ గారికి నాలెడ్జ్ని అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఇంటర్వ్యూ చూస్తున్నాం, మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాస్టర్ గారు అంటే ఎవరో తెలిసిపోతుంటుంది. కానీ మాలా కొత్త వాళ్ళకి, చూస్తున్న కొత్త వాళ్ళకి తెలియాలి కదండి వారు ఎవరు ఏంటి. మా గురువు గారి పేరు మారెళ్ళ శ్రీరామకృష్ణ గారు. ఆయన్ని మాస్టర్ ఆర్కే అంటూ ఉంటాం. మాస్టర్ గారిని మేము పిలుస్తూ ఉంటాం. ఆయన గుంటూరులో టీజీపీఎస్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు. ఆయన చిన్నప్పుడే 5వ సంవత్సరంలోనే కాశీలో వాళ్ళ తాతగారి దగ్గర పెరిగారు. ఎంఎస్సీ పిహెచ్డి కూడా అక్కడే పూర్తి చేసుకుని 1980లో ఆంధ్రాకి వచ్చారు ఆయన. మాస్టర్ ఆర్కే గారి యొక్క గురువు గారు పండిత శ్రీరామశర్మ ఆచార్య. గాయత్రి పరివర్తక సంస్థను స్థాపించారు ఆయన. హరిద్వార్లో ఉంటుందండి, శాంతిపుంజ అని. 1980 నుండి కూడా పండిత శ్రీరామశర్మ ఆచార్య గారి గాయత్రి పరివార యొక్క కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్లో ఆయన కార్యక్రమాలు అప్పటి నుంచి చేస్తూ రకరకాల సాధనా శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మాస్టర్ గారికి మొత్తం 33 మంది గురువులు ఉన్నారని చెప్పేవారు ఆయన కాశీలో అని. కానీ నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఈ పండిత శ్రీరామశర్మ ఆచార్య దగ్గర ఆగిపోయిందని చెప్పేవారండి ఆయన. ఎందుకంటే అసలు ఈ ప్రస్తుత పరిస్థితులు ఎలాంటివి, మనం ఎటువైపు ప్రయాణం చేయాల్సి ఉంది, ఎటువైపు ఈ పరిస్థితులు మారితే ఇవంతా కూడా పండిత శ్రీరామశర్మ ఆచార్య చెప్పినంత స్పష్టంగా ఏ గురువు చెప్పలేదు. అసలు ఆధ్యాత్మికత గురించి అసలైన నిర్వచనం కూడా ఆయన కరెక్ట్గా చెప్పారు. చేత నా ప్రయాణం అక్కడ ఆగిపోయింది అని. ఆయన ఒక శిష్యులుగా ఉండడానికి ఎప్పుడూ కూడా శ్రీరామశర్మ ఆచార్యని ప్రొజెక్ట్ చేస్తూ ఉండేవారు ఆయన. ఈయన మహాసిద్ధ పురుషులు అయినప్పటికీ కూడా ఈయన యొక్క ఆధ్యాత్మిక స్థాయి, ఆయన యొక్క ఫాలోవర్స్ మేము అందరూ అనుకునేది ఏంటంటే పండిత శ్రీరామశర్మ ఆచార్య ఈయన ఇద్దరు ఒకే స్థాయి వ్యక్తులు అనుకునేవాళ్ళం మేము. కానీ ఆధ్యాత్మికతని ఒక వైజ్ఞానికంగా చాలా సైంటిఫిక్గా చెప్పేవారు ఆయన. ఏ విధంగా అయితే స్విచ్ చేస్తే కరెంట్ ఫ్యాన్ తిరుగుతుందో, స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుందో, ఆధ్యాత్మిక సాధనలో కూడా ఈ సాధనలన్నీ కూడా అలాగే ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఇది ఒక సైన్స్, ప్యూర్ సైన్స్ ఇది. ఆ టెక్నాలజీకి కావాల్సిన నియమాలు మనం పాటించకపోవడం వల్ల ఆ ఫలితాలు రావట్లేదు. కానీ ఈ ఆధ్యాత్మికత కూడా ఈ విజ్ఞానం కంటే చాలా పెద్దది. ఈ అసలు మనం చెప్తూ ఉంటాం కదండి, ఈ విజ్ఞానం ఎక్కడ, మోడర్న్ టెక్నాలజీ ఎక్కడ ఆగుతుందో అక్కడి నుంచి ఆధ్యాత్మికత ప్రారంభం అవుతుంది అని. దానికి కారణం ఏంటంటే ప్రపంచంలో ఈ మానవ శరీరాన్ని మించిన యంత్రం ఇప్పటి వరకు రాలేదని సైంటిస్టులే చెప్తున్నారు. మానవ శరీరాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకునే విద్య ఆధ్యాత్మిక విద్య. మాస్టర్ గారు పండిత శ్రీరామాచార్య గారికి శిష్యులు అంటే వారి ఏదైతే అనుకున్నారో అది వారి దగ్గర దొరికింది. మీరు మాస్టర్ గారి దగ్గరికి ఎలా, ఎందుకు అట్రాక్ట్ అయ్యారు, వారిలో ఏం చూసి వెళ్ళారు మీరు, వారి ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? నాకు 8వ ఏటనే మా పెద్దమ్మ గారు ఈ భగవద్గీతలో 3 అధ్యాయాలు కంఠస్థం చేయించారండి. వేరే ఒక బ్రాహ్మిన్స్ అక్కడ తీసుకెళ్ళి భక్తి యోగం 12, 15, 18 3 అధ్యాయాలు కంఠస్థం చేశారు. అంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఆవిడ అలవాటు చేశారు. నా 8వ ఏటనే జరిగింది. నాకు అనిపిస్తుంది నా పూర్వజన్మ సుకృతం. బ్రాహ్మిన్స్కి జనరల్గా 8వ సంవత్సరంలో ఉపనయనం జరగాలి అంటారు. మేము ఇక్కడ బ్రాహ్మిన్స్ కాకపోవడం వల్ల ఆ విధంగా ప్రకృతి గురువులు నాకు అలా చేయించారు అనుకుంటాను. జపం చేయించడం అది కూడా ఆవిడే అలవాటు చేశారు. నేను పాలిటెక్నిక్ చదువుకునేటప్పుడు కాకినాడలోని యోగా ఇవి ఆసనాలు వేస్తుండేవాడిని. తర్వాత వివేకానంద లిటరేచర్ చదివానండి 89, 90లో.
అప్పుడు ఆ లిటరేచర్లో నాకు ఏమనిపించేదంటే ఒక అవతారమూర్తి భూమి మీదకి వస్తాడు, ఆయన భూమిని స్వర్గంగా మారుస్తాడు. ఈ విధమైన విశ్లేషణ చాలా చోట్ల ఉంటుంది వివేకానంద లిటరేచర్లో. 8 వాల్యూమ్స్ అప్పట్లో ఉండేవి. 8 వాల్యూమ్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. ఈ 8 వాల్యూమ్స్ చదవడానికే నేను పాలిటెక్నిక్ చదువుకున్నాను అనుకునేవాడిని కాకినాడ వెళ్ళి. అంటే మా నాన్నగారు పాలిటెక్నిక్ చదవడం ఒప్పుకోలేదు, 10th క్లాస్ మానేయమన్నారు. నేను బలవంతంగా పోరు పెట్టి చదువుకున్నాను. ఆ పుస్తకాలు చదివేటప్పుడు నాకు ఏమనిపించేదంటే, నాకు అసలు ఇంగ్లీష్ రావాలి, ఈ పుస్తకాలు చదువుకోవాలంటే ఇంగ్లీష్ రావాలి కాబట్టి అందుకు నేను పాలిటెక్నిక్ చేరాను అనుకునేవాడిని. నాకు అంతలా నచ్చేది. ఆయన అది చెప్పేటప్పుడు ఒక అవతారమూర్తి భూమి మీదకి వస్తాడు, ఈ భూమిని స్వర్గంగా మారుస్తాడని ఉన్నప్పుడు నేను ఊహించుకునేవాడిని. ఒక అవతారమూర్తి భూమి మీదకి వస్తాడు, ఆయన యొక్క సర్వ సైన్యాధ్యక్షుడుగా నేను ఊహించుకున్నాను. ఆయన ఒక సింహాసనం మీద కూర్చుంటాడు, ఒక విశాలమైన సైన్యం నా వెనకాతలు ఉంటుంది, ఒక సైన్యాధ్యక్షుడిగా నేను ఆయనకు ప్రణామం చేస్తున్నాను అలా ఊహించేవాడిని 89-90 ప్రాంతంలో. నా అదృష్టం ఏంటంటే 94లో మాస్టర్ గారు పరిచయం అయ్యారు. అంటే ఈ పరిచయానికి కూడా చాలా విచిత్రంగా ఆయన పరిచయం అయ్యారు. నేను పాలిటెక్నిక్ 87లో పూర్తయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఈ సుబ్బరామారెడ్డి గారి బ్రదర్ కంపెనీలో పనిచేశాను ఒక 16 రోజులు అంతే. సర్వేర్గా చేశాను, అసిస్టెంట్ సర్వేర్గా. సుబ్బరామారెడ్డి గారి కంపెనీ పేరు గాయత్రి కన్స్ట్రక్షన్స్. నేను అప్పుడు ఏమనుకున్నానంటే, నేను సొంత కంపెనీ అంటూ పెట్టుకుంటే ఈ పేరు పెట్టుకుంటాను అనుకున్నాను. నేను నా ఓన్ ఆఫీస్ 1991లో పెట్టుకున్నప్పుడు, సొంత కంపెనీ చిన్న ఆఫీస్ బిల్డింగ్ ప్లాన్ గీసి ఆఫీస్ చిన్న కన్స్ట్రక్షన్స్ పెట్టుకున్నప్పుడు గాయత్రి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అని పెట్టుకున్నాను. పేరు పెట్టుకున్నాను కానీ అప్పటికే నేను గాయత్రి చేసేవాడిని. కానీ కొంతమంది ఉపనయనం అవ్వని వాళ్ళు చేయకూడదంటే మానేశాను. నా అదృష్టం ఏంటంటే మా క్లాస్మేట్ వాళ్ళ కిర్లంపొడి అక్కడ కాకినాడ దగ్గరలోనే వాళ్ళ ఊరు కర్ణం గారు, ఆయన వచ్చి బాబు గాయత్రి మంత్రం ఉచ్చారణ దోషం వచ్చిన ఏం పర్వాలేదు, ఆ తల్లి పిల్లలు నత్తినత్తిగా మాట్లాడతారు, ఆ తల్లికి ముద్దేస్తుంది ఇంకా పిల్లలు నత్తినత్తిగా మాట్లాడితే, అలాగే గాయత్రి మంత్రం ఉచ్చారణ దోషం వచ్చిన ఏం పర్వాలేదు బాబు చేయొచ్చు అన్నారు ఆయన. నా ఆఫీస్ పేరు గాయత్రి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పేరు విని నేను గాయత్రి చేస్తానని తెలిసి మాస్టర్ గారు ఫాలో అవ్వరు రమణ గారు అని, ఆవిడ గుంటూరు ఆవిడ పుట్టిల్లు భీమవరం. ఆవిడ భీమవరం వచ్చినప్పుడు గాయత్రి యజ్ఞాలు చేయించేవారు. మీ ఇంట్లో గాయత్రి యజ్ఞాలు చేయించుకుంటారు 94లో అడిగారు, చేయించుకుంటాం అన్నాను. శివరాత్రికి 94 శివరాత్రికి దీపయజ్ఞం చేశారు. ఒక నెల తర్వాత మళ్ళీ అమావాస్య రోజున యజ్ఞం చేశారు. మే నెలలో అమలాపురంలో క్లాసు ఇలా జరుగుతుంది అని చెప్పారు ఆయన. 21 రోజులు ఋషికల్ప సాధన శిబిరం జరుగుతుంది. మాస్టర్ గారు రామకృష్ణ గారు వస్తారు, ఆయన చాలా సిద్ధ పురుషులు, ఆయన మీకు కలవండి అని. అశ్వమేధ ఉపన్యాసాలు అని మాస్టర్ గారి ఉపన్యాసాలతో ఒక పుస్తకం అప్పటికి రిలీజ్ అయిందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో కాలభైరవ స్తోత్రం గురించి స్టార్టింగ్ ఒక ఉదాహరణ ఇస్తారు. జర్మనీలో ఒక ప్రయోగం చేశారటండి. ఆ కాలభైరవ స్తోత్రం దాన్ని స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అయితే ఆ శబ్దోచ్చారణకి ఏమవుతుందంటే ఒక తరంగాలు ఏర్పడతాయి. ఆ కాలభైరవ స్తోత్రం మొత్తం పూర్తి అయ్యేసరికి ఒక కుక్క ఆకారం దాని మీద వచ్చింది, కాలభైరవుడు ఆకారం వచ్చిందటండి. అలా సైంటిఫిక్ యాంగిల్లో చెప్పారు అందులో ఆయన. ఆ గాయత్రి మంత్రం దాన్ని కూడా చాలా సైంటిఫిక్గా చెప్పారు. అది బాగా నచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాను 94లో. అప్పుడైనా భూమి స్వర్గంగా మారుతుంది అన్నారు. 97 మే నెలలో కాకువాయిలో ఉపన్యాసం ఇస్తూ అప్పటి నుంచి ఆయన కూడా ఫాలో ఒక జీవితం ఒక విధంగా ఆయనతోనే ముడిపడి అలా సాగింది. ఒక ఉపన్యాసం ఇస్తూ ఆయన ఒకటే అన్నారు, అప్పటికే చాలా సిద్ధపురుషుడు అనుకునేవాళ్ళం మేము, మీరు నన్ను రామకృష్ణ సద్గురుదేవ్ అంటారో అవతారమూర్తి అంటారో ఏమన్నా అనుకోండి, మీకు హెల్ప్ చేస్తుంది. నన్ను అవతారమూర్తి అంటే అది నన్ను కించపరచడమే. ఒక రాముడో కృష్ణుడో నేను ఎవరో తెలిస్తే 2 కిలోమీటర్ల దూరాన్ని నిలబడి మాట్లాడతాడు, తెలియకపోతే దానికి ఏముంది ఏమైనా నెత్తికెక్కేస్తుంది అన్నారు. నేను ఏదైతే ఒక కళను ఊహించానో అలాంటి వ్యక్తిని కలిసాను కదా అని ఆనందం. అంటే స్పష్టంగా చెప్పారు, నేను ఒక అవతారమూర్తి కంటే గొప్పవాడిని, అవతారమూర్తి అంటే మీరు నన్ను కించపరచడమే అన్నారు ఆయన. ఒక అద్భుతమైన వ్యక్తిని కలవగలిగిన అంత సిద్ధపురుషుడు కూడా. ఆయన సిద్ధపురుషత్వాన్ని అనేక సందర్భాలు చూపించారు, తన శిష్యులందరి జీవితాల్లో ఆ సిద్ధపురుషత్వాన్ని చూపించారు, ఆ సర్వజ్ఞత్వాన్ని చూపించారు. ఏ విధంగా చూపించారండి? అనేక మిరకల్స్ అండి. ఇంకా చనిపోతాడు అనుకున్న వ్యక్తిని బ్రతికించడం, ఇంకా పూర్తిగా నా జీవితంలో కూడా జరిగాయి. ఇంకా ఈ కష్టం నుంచి బయటపడలేము అలా సునాయాసంగా, అవి ఎంత సునాయాసంగా జరిగేవి అంటే ఆయన చేసే మిరకల్స్ అన్నీ కూడా మనం రజనీకాంత్ బాబా సినిమా చూస్తే అందులో ఎలా జరుగుతాయి అలాగే అవి న్యాచురల్గా జరిగాయి అనుకుంటాం. ఇప్పుడు ఒక మంత్రం యూజ్ చేస్తే గాలిపటం వచ్చి అతను ఒళ్ళో పడాలి కోరుకుంటాడు. సరే గాలిపటం ఎగురుతుంది, వచ్చి టేబుల్ మీద ఆగుతుంది. నా ఒళ్ళో పడలేదు కదా అనుకుంటాడు. అప్పుడు కరెంట్ పోతుంది, సడన్గా కరెంట్ వస్తుంది, ఎగిరి మీద ఒళ్ళో పడుతుంది.
అంటే అది న్యాచురల్గా జరిగిందా నిజంగా అంత న్యాచురల్గా అలాగే మా ఆ ఇంటి ఎదురుకుండా రోడ్డు పడాలి అంటాడు. ఏదో సెంట్రల్ మినిస్టర్ వస్తాడు, వితిన్ 2 డేస్లో రోడ్డు వేసేస్తాడు. ఆయన చేసిన మెరికల్స్ అంతా కూడా అలాగే ఆయన జీవితాల్లో చూపించారు. కానీ అలాగని మెరికల్స్ ప్రొజెక్ట్ చేయడానికి కూడా ఒప్పుకునేవారు కాదు. అవి గారడీ విద్యల కంటే పెద్దవి కాదని రామసరపు గారు రాసేవారు. మెరికల్స్ చూపించడం అనేది అది కూడా అందరికీ కాదు, కొంతమందికి చేసేవారండి. ఆయన స్పష్టంగా చెప్పారు, నేను పేషెంట్ల కోసం రాలేదు, డాక్టర్ల కాంపౌండర్ల కోసం వచ్చాను అనేవారు ఆయన. పేషెంట్లు వచ్చి నేను ఈ దుకాణం పెట్టుకోలేదు వాళ్ళ కోరికలు తీర్చడానికి, కానీ మిమ్మల్ని మీరు కాంపౌండర్లుగా డాక్టర్లుగా తయారవ్వండి, మీరు వాళ్ళకి సర్వ్ చేయండి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా ఓపీ ఉంటుంది, అవుట్ పేషెంట్ విభాగం ఉంటుంది. కానీ మెడికల్ కాలేజ్ యొక్క ఉద్దేశం పేషెంట్లకు ట్రీట్ చేయడం కాదు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే డాక్టర్లని కాంపౌండర్లు తయారు చేయడం. మన ఆశ్రమాలకి మిగతా ఉన్న ఆశ్రమాలకి తేడా అని చెప్పేవారు ఆయన. అసలు ఎక్కువ మంది రావడానికి కూడా ఇష్టపడేవారు కాదు. జనం ఎక్కువ మంది వస్తే నేను భయపడతాను, నేను అందరికీ కావాల్సిన మామూలు విషయం చెప్తున్నాను కానీ ప్రత్యేకమైన విషయం చెప్పట్లేదని నాకు భయం వేస్తుంది అనేవారు ఆయన. ఒక ఆటమిక్ ఎనర్జీ సెంటర్లో రీసెర్చ్ చేసే చోట ఎక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. ఈ సెంటర్స్ కూడా అంతే అనేవారు ఆయన. కానీ అద్భుతమైన జ్ఞానాన్ని అందజేసి వెళ్ళారు ఆయన. అంటే ఏ విధంగా తయారు చేశారండి మిమ్మల్ని డాక్టర్? అంటే మీలో ఎలాంటి జ్ఞానాన్ని నింపారు వాళ్ళు? ఇవన్నీ కొంతమందిలో బీజాలు వేయడమే అనుకుంటాను నేను. ఇప్పుడు అంటే ఒక మాస్టర్ గారు లాంటి స్థాయి వ్యక్తులు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ టైంలో బీజాలు వేసుకుంటూ వెళ్తారు. ఆయన ఆ విషయం కూడా చెప్పారు. గురువులు 2 రకాలుగా ఉంటారు. కొంతమంది వాళ్ళ జీవితంలోనే ఒక సంస్థను డెవలప్ చేస్తారు. ఉదాహరణకి గణపతి సచ్చిదానంద స్వామి గారి సత్యసాయి కానీ ఇలాంటి వాళ్ళు. కొంతమంది గురువులు ఏంటి చేస్తారంటే బీజాలు వేస్తారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలు డెవలప్ అవుతాయి. ఆయన ఈ విషయం కూడా చెప్పారు, మనం ఉండగా ఎవరు మనల్ని గుర్తించరు, మనం వెళ్ళిపోయిన తర్వాత మనకి విగ్రహాలకి ఫోటోలకి దండలు వేస్తారు అని. ఆయన యొక్క జ్ఞానాన్ని కొంతమంది ఒక 40 మంది 50 మంది ఉండేవాళ్ళం. ఉదాహరణకి ఎప్పుడైనా ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఈ విషయాలు కేవలం మీ 40 మంది 50 మందికి వెళ్ళట్లేదు, కొన్ని లక్షల మందికి వెళ్తున్నాయి, కొన్ని లక్షల మందికి నేను ప్రొటెక్షన్ ఇస్తున్నాను అన్నారు ఆయన. అంటే ఏ విషయాలు చెప్పేవారండి? ఆధ్యాత్మికకు సంబంధించిన అన్ని విషయాలు చెప్పారండి. గాయత్రి మంత్రం గురించి చెప్పేవారు, పతంజలి యోగ సూత్రాలు. గాయత్రి గురించి ఒకసారి మాకు చెప్పండి. గాయత్రి మంత్రం ప్రధానంగా సూర్యుడి యొక్క శక్తిని అందజేస్తుంది అన్నారు ఆయన. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రమే గురు మంత్రం అని చెప్పేవారు ఆయన. అసలు గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు ఏం చేస్తాయంటే మనలో 24 తత్వాలు ఉంటాయని చెప్పారు ఆయన. ఒకటి పంచతత్వాలు, పృథ్వీ జలము, ఈ పంచతత్వాలు ఉంటాయి కదా, పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశం, పంచభూతాలు. ఆ పంచతత్వాలు పంచతన్మాత్రలు, వాసన రుచి రూపము, తన్మాత్రలు పంచతత్వాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అహంకార చతుష్టయం అంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారం. ఈ 24 గాయత్రి స్వరూపం అని. ఎప్పుడెప్పుడైతే మనం ఆ గాయత్రి మంత్రం అని ఉచ్చారణ చేస్తామో మనలో 24 శక్తి కేంద్రాలు ఉంటాయి. అవి కాకుండా ఈ 24 తత్వాలు కూడా మనలో డెవలప్ అవుతూ ఉంటాయి. గాయత్రి మంత్రం ఏం చేస్తుందంటే ఆ దైవీ శక్తి యొక్క అవతరణకి తగినట్టుగా మన యొక్క శరీరాన్ని మారుస్తుంది. మానవ శరీరాలు ఒక 300 సంవత్సరాల వరకు కూడా అన్ని మానవ శరీరాలు ఆ గాయత్రి మంత్రానికి అనుగుణంగా లేవటండి. 300 సంవత్సరాల క్రిందట ప్రతి శరీరము కూడా ఆ గాయత్రి శక్తిని భరించగలిగే ఆ స్థాయికి వచ్చాయి. ఆ కణాల్లో మార్పు వచ్చింది. ఆ మార్పు రావడం వల్ల ఇప్పుడు అందరూ గాయత్రి మంత్రం చేయొచ్చు అనేవారు ఆయన. గాయత్రి మంత్రం ఏం చేస్తుందంటే ఇంకొక జన్మిస్తుంది మనకి. అంటే ఇప్పుడు మనం మన యొక్క ప్రారంభ కర్మలన్నింటికి లొంగుంటాం, లోబడి ఉంటుంది మన జీవితం. గాయత్రి మంత్రం ఏం చేస్తుంది అంటే ఆ మొత్తం ఆ కర్మలన్నింటినీ క్లీన్ చేసేస్తుంది. ఆ వివేకానంద లిటరేచర్లో కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే శ్వాసను గమనించడానికి అజప గాయత్రి అనేవారు ఆయన. శ్వాస అన్న గాయత్రి అన్న రెండింటికి తేడా లేదని చెప్పేవారు మాస్టర్ గారు. గాయత్రి మంత్రం ఏం చేస్తుందంటే ఆ శ్వాసని రిథమిక్గా మారుస్తుంది. ఎప్పుడైతే శ్వాస రిథమిక్గా మారిందో మన యొక్క వెనకాతల 84 లక్షల యోన్లో ఉన్న కుసంస్కారాలు ఉంటాయని చెప్తారు. అవన్నీ క్లీన్ అయిపోతాయి. క్లీన్ అయిపోయి భగవంతుడి యొక్క అన్ని లక్షణాలని మనం చూపించే స్థాయికి గాయత్రి మంత్రం మనం తీసుకెళ్తుంది గురుమంత్రం. ఇప్పుడు ఈ గాయత్రి మంత్రాన్ని అందరికి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం చెప్పేవారు ఆయన. ఇది శ్రీకృష్ణుడి యొక్క దైవీ ప్రణాళికలో భాగంగా జరుగుతుంది. ప్రతి అవతారము కూడా 2 లక్ష్యాలతో భూమి మీదకి వస్తుందని చెప్పేవారు ఆయన. ఒకటి ఏంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మొట్టమొదట దుష్ట శిక్షణ చేస్తాడు ఆయన, తర్వాత శిష్ట రక్షణ చేస్తాడు.
రాముడికి ఆయన చేసిన దుష్ట శిక్షణ ఏంటంటే రావణ రాక్షసుని సంహారం చేశాడు. శిష్ట రక్షణ ఏంటంటే ఒక అద్భుతమైన రామరాజ్య నిర్మాణం చేసి వెళ్ళాడు ఆయన. రోగాలు ఉండవు, ఎవరు దొంగతనాలు ఉండవు, అకాల మృత్యువులు ఉండవు. అటువంటి ఒక జీవిత విధానాన్ని ఆయన రాముడు అలవాటు చేసి ఏర్పరిచి ఒక వ్యవస్థ, ఒక రామరాజ్యాన్ని నిర్మాణం చేశాడు ఆయన. రోగాలు లేవు, ముసలితనం లేదు. కానీ రామావతారం తర్వాత వచ్చిన కృష్ణ అవతారం ఇంకా ఎక్కువ కళలతో వచ్చిన అవతారం. రామావతారం 12 కళలు అయితే కృష్ణ అవతారం 16 కళలు. అంచేత రాముడి కంటే కూడా కృష్ణుడు చేసే శిష్టరక్షణ కార్యక్రమం ఇంకా పెద్దగా ఉంటుంది. ఆ పెద్దదైన కార్యక్రమం ఏంటంటే రామరాజ్య నిర్మాణం కంటే శ్రీకృష్ణుడు చేయదలుచుకున్న పెద్ద కార్యక్రమం ఏంటంటే భూమిని స్వర్గంగా మార్చడం అన్నారు ఆయన. భూమి స్వర్గంగా మారాలంటే భూమి మీద ఉన్న మనుషులందరూ అమరులుగా మారాలి, దేవతలుగా మారాలి. మనిషిని దేవతగా మార్చే ఒక అద్భుతమైన సాధనా విధానం ఏంటంటే గాయత్రి మంత్రము. ఎందుకంటే ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని నియమబద్ధంగా చేసే వాళ్ళని మనం భూసురులు అంటాం. భూసురులు అంటే సురులు, భూసురులు, భూమి మీద ఉన్న సురులు. గాయత్రి మంత్రం ఏం చేస్తుందంటే భూసురులుగా మారుస్తుంది మనందరినీ కూడా. అది శ్రీకృష్ణుడి యొక్క లక్ష్యం. చేత శ్రీకృష్ణుడి తర్వాత ఒక 5000 సంవత్సరాల దైవీ ప్రణాళికను శ్రీకృష్ణుడు హిమాలయాల్లో ఉన్న ఋషికూటంకి అందజేశాడు. శ్రీకృష్ణుడి తర్వాత వచ్చిన ఋషులందరూ కూడా ఈ మనిషిని ఒక దేవతగా మార్చడానికి కావాల్సిన మార్పులన్నీ ఎప్పటి నుంచి వాళ్ళు తీసుకుంటూ వస్తున్నారు మనిషిలో. మానవ సమాజంలో వాళ్ళు గత 5000 సంవత్సరాలకు కూడా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. దాని యొక్క ఫైనల్ స్టేజ్లో ఇప్పుడు మనం ఉన్నాము. ఒక విధంగా సూక్ష్మ జగత్తులో ప్రణాళిక పూర్తయిపోయింది అన్నారు. ఆల్రెడీ ఆ డివినిటీ అనేది మానవ సమాజానికి సూక్ష్మ జగత్తులు అందుబాటులో ఉంది. ఇప్పుడు మాస్టర్ గారే కాదు, యోగ అరవిందులో కూడా చెప్పారని చెప్పేవారు ఆయన. సూక్ష్మ జగత్తులో అంతరిక్షంలో అమరత్వం ఉంది. మనిషి ఎప్పుడు దింపుకుంటాడు అనేది మనిషి మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఇప్పుడు ఎవరైనా సాధించవచ్చు. ఇప్పుడు మన సైంటిఫిక్ వరల్డ్లో కూడా ఈ అమరత్వాన్ని సాధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భౌతిక జగత్తులో మనం ఏది మానవ శరీరానికి సంబంధించిన ప్రయత్నం చేసినా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది గ్యారంటీ కదా. కానీ సైడ్ ఎఫెక్ట్ లేని విధానం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక మార్గం. అందులో ఈ గాయత్రి మంత్రం చాలా ముఖ్యమైనది. లేదా శ్వాస ద్వారా కూడా వెళ్ళొచ్చు దాన్ని. శ్వాస కూడా ఏం చేస్తుందంటే అందుకే శ్వాస నజప గాయత్రి అంటారు. జపం చేయకుండా చేసే గాయత్రి ఏంటంటే శ్వాసను గమనించడం. ఈ శ్వాస ధ్యానం బాగా పాపులర్ అవడానికి అదే కారణం. గురువుగారు గాయత్రి మీకు చెప్పక ముందే మీరు గాయత్రి ఉపాసనలో ఉన్నారు. చేశాను, గాయత్రి మంత్రం చేసేవాడిని. తద్వారా మీ లోపల ఎలాంటి చైతన్యం పొందారు మీరు? దాని ద్వారా మీరు ఎలాంటి జ్ఞానాన్ని విశ్వం నుంచి గ్రహించడం మొదలుపెట్టారు? గాయత్రి మంత్రాన్ని గురుమంత్రం అంటారు. నేను గాయత్రి చేయడం మొదలుపెట్టాను కాబట్టి ఒక సద్గురువు నాకు అందజేసింది. అది పెద్ద మెరికల్. అది మార్పు అంటే నేను యాక్చువల్గా ఈ గాయత్రి మంత్రం కంటే ముందు రామనామం చేసేవాడిని 10th క్లాస్లో. మా ఇంటి నుండి హై స్కూల్ 5 కిలోమీటర్లు ఉండేది. మా పెద్దమ్మగారు చెప్పారు అక్షర లెక్కలు చెయ్యి అని. హై స్కూల్కి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా 10th క్లాస్లో 3,000 కౌంట్ పూర్తి అయ్యేది. మళ్ళీ వచ్చేసరికి 3,000, 2 లక్షలు పూర్తి అయింది. ఆ రామతత్వం యొక్క ఎఫెక్ట్ ఒక సంవత్సరం పాటు అనుభూతి చెందాను నేను 10th క్లాస్ తర్వాత. నేను పాలిటెక్నిక్లో జాయిన్ అయిన ఆ సంవత్సరంలో. తర్వాత మళ్ళీ అది లేదు. మరి ఇప్పుడు నేను ఇన్ని పుస్తకాలు చేయడం, ఇవన్నీ ఆయన యొక్క ఒక మహాపురుషుడు యొక్క జ్ఞానాన్ని అందజేయడం, ఇదంతా నా శక్తితో నేను చేస్తున్నాను అనుకోవట్లేదు. ఇది ఆయన యొక్క అనుగ్రహమే. ఇంకా అనుభూతులు అంటే మిరకల్స్ జోలికి వెళ్ళొద్దు అనేవారండి. సమర్పణ భావంతో జీవించాలనేవారు. సమాజానికి ఉపయోగపడే ఒక పెద్ద పనులు మనం చేయాలి. అదే మన జీవితానికి ప్రూఫ్. అంటే ప్రతి ఒక్కరు కూడా అండి ఆధ్యాత్మిక మార్గంలోకి రాగానే వస్తున్నారు, అది నేర్చుకున్నాను. ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. అంటే ధ్యానం అంటే అంత సులువు అండి? అయితే ధ్యానం చేయండి అని చెప్పడం అంత ఈజీనా? ధ్యానం చేయడం అంటే అంత సులువు, అందరికీ అందించే సులువైన ప్రక్రియ? దానికి ముందు ఏమి సాధనలు అవసరం లేదా? దానికి ముందు చేయవలసినటువంటి ప్రణాళికలు ఏమి లేవా? దానికోసం మాస్టర్ గారు ఏమైనా చెప్పారండి? ధ్యానము అనేది ఎవరైనా చేయొచ్చండి. ధ్యానం చేస్తే ఎవరికైనా ఫలితాలు వస్తాయి. కానీ ఆ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది స్పష్టంగా చెప్పారు. అష్టాంగ యోగ విధానంలో 7వ స్టెప్ ధ్యానం అనేది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు. మనం 7వ మెట్టుకు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. కానీ 7వ మెట్టు కాదు, యమ నియమాలతో మొదలు పెట్టాలి. ఫస్ట్ యమాలు అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము. మొట్టమొదటి అహింసతో మొదలు పెట్టాలి మన జీవితాన్ని. అసలు యమ నియమాలు పాటిస్తేనే చాలా మిరకల్స్ వస్తాయి అనేవారు. అహింస కరెక్ట్గా మనం పాటిస్తే మన సన్నిధానంలో ఎవరి దగ్గర వైరం ఉండదు. సత్యం పాటిస్తే 12 ఏళ్ళు మనం సత్యం కనుక పాటిస్తే మనం ఏదంటే అది అయిపోతుంది. 19 యోగ సూత్రాలు ఉంటుంది కదండి.
చేత మీ జీవిత విధానం మారాలి అనేవారు. సెకండ్ టైం మాస్టర్ అమలాపురంలో 94లోని కలిసినప్పుడు అన్నారు, గాయత్రి మంత్రం మనం ప్రచారం చేస్తే, ఇంటింటికి ప్రచారం చేస్తే రామ రామ అనేవాడు ఓం భూస్వాహ అంటారు, అది కాదు ముఖ్యం, జీవిత విధానం మారాలి అన్నారు. అలాగే ధ్యానం కూడా మన జీవిత విధానం మారాలి. ఇక్కడ యమనియమాల ద్వారా మన జీవిత విధానం మార్చుకోకుండా ధ్యానం చేస్తే మీరు రాక్షసులు అవుతారన్నారు ఆయన. ఇప్పుడు ప్రపంచంలో టాప్ పొజిషన్లో ఉన్న ప్రతి వ్యక్తి అద్భుతమైన మెడిటేటర్ అని చెప్పేవారు ఆయన. ధ్యానం అంటే ఏంటి? ఒకే విషయం గురించి అనేక కోణాల్లో ఆలోచించడం. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు, అతను నేను మార్స్ మీద స్పేస్ షిప్ పంపించి కాలనీలు కట్టాలి అనుకున్నాడు. ధ్యానం అది, ఇంక నిరంతరం అదే ధ్యానంలో ఉంటాడు. కానీ అతను రాక్షసుడిగా ఈ పని చేస్తున్నాడా, ఒక దేవతగా ఈ పని చేస్తున్నాడా? ధ్యానం అంటే తపస్సు. తపస్సు అనేది, ధ్యానం అనేది రాక్షసులు చేశారు, ఋషులు చేశారు. ప్రతి రాక్షసుడు కూడా వాడు స్వలాభం కోసం చేశాడు, ఆ వరాలతోనే నాశనం అయ్యాడు. కానీ ఋషులు ఎప్పుడు ప్రపంచం మంచి కోసం కోరుకున్నారు తప్ప వాడు స్వలాభం కోసం తపస్సు చేయలేదు. ముందు ధ్యానం అంటే ఒకే విషయం గురించి అన్ని కోణాల్లోనూ ఆలోచించడం. అసలు మన డే టు డే లైఫ్లో చిన్న చిన్న విషయాలు శ్రద్ధగా చేయలేని వాళ్ళం ధ్యానం పేరుతో టైం వేస్ట్ చేసుకుంటాం తప్ప, ధ్యానం చేయాలంటే వాడి దగ్గర చాలా నిష్ట ఉండాలి, వాడు సిస్టమేటిక్గా ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. అటువంటి వాళ్ళకి ధ్యానం రిజల్ట్ వస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే మనం సోమరిపోతలు తయారవుతాం. ఇప్పుడు భారతీయ ఆధ్యాత్మికత అంటే మనం భయపడే స్టేజ్ ఇందుకే వచ్చిందంటారండి. ఎవడన్నా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాడంటే పెద్దవాళ్ళు భయపడతారు, వీడు ఏ పని చేయకుండా పనికి రాకుండా పోతాడని. ఎందుకంటే మనం ఈ జీవిత విధానం మార్చుకోవడానికి, ఒక సిస్టమేటిక్గా ఉండడానికి దీనికి విలువట్లేదు. మనం ఒక క్రమశిక్షణగా బతకడానికి ముందు ఆ జీవిత విధానం ధ్యానం చేస్తూ ఉంటే ఆ తేడా తెలియాలి. మొన్న ఒక ఆవిడని కలిసినప్పుడు కొకటిపల్లి ఆవిడ చెప్తున్నారు, ఆవిడ మెడిటేషన్ ఈ మధ్య 2 నెలల నుంచి మొదలు పెట్టారట. వాళ్ళ అమ్మాయి అంటుందంట, నువ్వు ఈ మధ్య వంట బాగా చేస్తున్నావు అని, కారణం ధ్యానం అని చెప్పిందంట ఆవిడ. నువ్వు ఈ మధ్య పనులు సిస్టమేటిక్గా చేస్తున్నావు అని. అలా సిస్టమేటిక్గా మారాలి. నిజంగా మనం ఆధ్యాత్మికతలోకి వస్తే మా గుర్తింపు రావాలి, మనం ఇంతకంటే బాగా బతకాలి అనేవారు ఆయన. యోగ కర్మసు కౌశలం అంటే మనం చేసే పనులు ఎక్స్పర్టైజ్ పెరుగుతుందా లేదా, అప్పుడు మన యోగం మన మెడిటేషన్ ఫలితాలు ఇస్తుందా లేదా మనకు టెస్ట్ అదే. అంతకుముందు మనం ఎలా పనులు చేసేవాళ్ళం, ఎంత జాగ్రత్తగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాం. యోగ కర్మసు కౌశలం. ఇంకోటి అంటే సమత్వం యోగ ఉచ్యతే. ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటున్నాం మన జీవితంలో. ఏదో క్రేజీగా ఉన్నాం అనుకోండి, ఇష్టం వచ్చినట్టు ఎమోషనల్ అయిపోయాం అనుకోండి, అది యోగం కాదు. అది ఈ సమత్వం ఎంతవరకు మనలో పెరుగుతుంది, ఈ కౌశలం ఎక్స్పర్టైజేషన్ ఈ మనలో ఎంత పెరుగుతుంది, ఇది మన టెస్ట్. కానీ మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే, ఒక నిమిషం పాటు కనుక మనం కళ్ళు మూసుకుని, ఎందుకంటే మాస్టర్ ఈ మెడిటేషన్ యొక్క లాభం గురించి ఏం చెప్పేవారంటే, మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుని అలా శాంతంగా కూర్చున్నామో ఇంద్రియాలు ఖాళీగా ఉండవు. ఇంద్రియాలు ఎప్పుడు కూడా బయట యాక్టివిటీలో నిమగ్నమై ఉంటాయి. ఎప్పుడైతే కళ్ళు మనం మూసుకున్నామో ఇంద్రియాలు లోపల పనిచేయడం మొదలెడతాయి. లోపల పనిచేయడం మొదలెట్టి క్లీన్ చేస్తాయి, లోపల ఉన్న అక్కు సంస్కారాన్ని తీసేస్తాయి. ఒక నిమిషం కరెక్ట్గా మెడిటేషన్ చేయగలిగితే 1 సంవత్సరంలో పొందే అనుభూతులు పొందొచ్చు మనం. జీవిత అనుభవం. ఒక నిమిషం కరెక్ట్గా మెడిటేషన్ చేయగలిగితే, ఆ ధ్యానం ఎవరినే పట్టించుకోకుండా నిజంగా అందులో ఉండగలిగితే సంవత్సరంలో జరగాల్సిన ఎవల్యూషన్ నిమిషంలో పూర్తయిపోతుంది. ఇటు గాయత్రి ఇటు ధ్యానం చాలా ముఖ్యం అని చెప్పేవారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక అవతారం కోసం ఎదురు చూస్తున్నాం, కల్కి అవతారం. ఈ కల్కి అవతారం భౌతిక శరీరంతో రాదు అనేవారు ఆయన. కల్కి అవతారం యొక్క చిత్రీకరణ ఎలా ఉంటుంది అంటే, అది ఆకాశంలో ఉంటుంది, నేల మీద ఉండదు. ఆ గుర్రం మీద వస్తాడు ఆయన కత్తి పట్టుకుని. ఆకాశం అంటే ధ్యానస్థితి. మనం ధ్యానస్థితిలో ఎక్కడ ఉంటామంటే శూన్యస్థితిలో ఉంటాం, ఆకాశంలో ఉంటాం. ఈ కల్కి అవతరణ ప్రతి మనిషిలోనూ జరగాలి అనేవారు మాస్టర్కి. కల్కి ప్రత్యేకంగా అవతరించడం కాదు, మనమే కల్కి అవతార స్వరూపులుగా మారాలి. ఎలా మారుతామంటే ఫస్ట్ ధ్యానస్థితి. ధ్యానస్థితిలో ఆకాశంలో ఎలా ఉంటాడు ఆయన, ఒక తెల్లటి గుర్రం మీద ఉంటాడు. గుర్రం అంటే మనస్సుకు ప్రత్యేక అని చెప్పేవారు ఆయన. మనస్సు అంటే స్వచ్ఛమైన మనస్సు. మన మనస్సు రంగులు ఉండకూడదు, రకరకాల కోరికలు ఉండకూడదు, మనకి ఒక ప్యూర్ మనస్సు ఉండాలి. దాన్ని మళ్ళీ స్వారీ చేయగలగాలి. ప్యూర్ మనస్సు ఉంటే సరిపోదు, దాన్ని ఒక సరైన దిశలో నడిపించగలగాలి, స్వారీ చేయగలగాలి. ఆ మనస్సు మీద కూర్చుని మన మనస్సు మనల్ని తీసుకెళ్ళకూడదు, ఆ మనస్సుని మనం నడిపించాలి మనం అనుకున్న దిశలో. ఖడ్గం దేనికంటే జ్ఞానానికి గుర్తు. చేత జ్ఞానం ఉండాలి మన దగ్గర. మళ్ళీ మేము పుస్తకాలు చదువు, ఏ జ్ఞానం నేర్చుకోం, మేము కళ్ళు మూసుకున్నాం అంతా మాకు వచ్చేస్తుంది రాదు అంటారు ఆయన. స్వాధ్యాయం చాలా ముఖ్యం అని చెప్పేవారు ఆయన. ఈ విషయాలు, సత్సంగం చాలా ముఖ్యము, ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యము. ఈ విషయ పరిజ్ఞానం లేకుండా అవధూతలు అవుతామనేవారు. విషయ పరిజ్ఞానం లేకపోతే అంటే అవధూతలు, వాళ్ళు నాలెడ్జ్ చెప్పరు. వాళ్ళ దగ్గరికి వెళ్తే పవిత్రత ఉంటుంది, ప్యూరిటీ ఉంటుంది, మన కోరికలు తీరుతాయి. కానీ ఆ నాలెడ్జ్ని విడమర్చి చెప్పలేరు వాళ్ళు, తనలాంటి వ్యక్తులను తయారు చేయలేరు.
అది ఈ జ్ఞానం కూడా ఉండాలి. అవతారమూర్తికి మనం అవతారమూర్తిలా మారాలి, అవతారమూర్తికి మనం సహాయకులుగా ఉండాలి అనేవారు. ఒకటి ధ్యానం ద్వారా కూడా మనం ఆ పరిణామం శ్రీకృష్ణుడు కోరుకున్న డివైన్ మ్యాన్గా త్వరగా మారగలం. గాయత్రి మంత్రం ద్వారా మారగలం, శ్వాస ధ్యానం ద్వారా మారగలం. ఇలాంటి అనేక మార్గాల గురించి ఆయన చెప్పేవారు. శ్రీకృష్ణుడు అంటే జ్వాలకుల్ మహర్షికి వారి ప్రణాళికను అందజేశారని ఏదో చెప్పారు మాస్టర్ గారు ఒక సందర్భంలో. మైత్రేయుడు అంటే శ్రీకృష్ణుడు శరీరం వదిలేటప్పుడు ఉద్ధవుడు మైత్రేయ మహర్షి ఇద్దరు ఉన్నారటండి. ఈ జ్వాలకుల మహర్షి అన్న ఆయన మైత్రేయ మహర్షి యొక్క శిష్యులు ఆయన. అంటే గాయత్రి మంత్రాన్ని అందజేయడానికి ప్రపంచానికి ఆయన గాయత్రి ఒక్కొక్క అక్షరానికి సంబంధించి 24 పుస్తకాలు ఎలిసే బేలి ద్వారా రాయిస్తారు ఆయన. ఈ గాయత్రి మంత్రానికి ఆ వెస్ట్రన్ వరల్డ్కి ముఖ్యంగా చెప్పడానికి. ఆ జ్వాలకుల మహర్షి యొక్క పాత్ర గురించి కూడా ఎక్కువగా చెప్పేవారు ఆయన. ఆయన జ్వాలకుల మహర్షి గురించి చెప్తూ ఆయన ఈ 24 పుస్తకాలు ఆయన జ్వాలకుల మహర్షి రాయిస్తారు. అసలు భగవద్గీత మీద ఆయన ఒక వ్యాఖ్యానం రాయదలుచుకున్నారటండి, ఒక పుస్తకం రాయించదలుచుకున్నారటండి. భారతదేశంలో భగవద్గీత ఆయన అందుకున్న ప్రేరణని అందుకుని అది వీళ్ళు ఇక్కడ రాయాలి. అటువంటి వ్యక్తుల కోసం భారతదేశంలో వెతికితే ఎక్కడ దొరకలేదట ఆయనకి, జ్వాలకుల మహర్షికి. చివరికి ఫ్రాన్స్లో ఆవిడ ఎలిసే బేలి దొరికిందట. ఇలాంటి ఆధ్యాత్మిక సంబంధించిన చాలా విషయాలు చెప్పేవారు ఆయన. పైగా ఏమనేవారంటే ఈ మిలిటరీ సీక్రెట్స్ అనేవారే. మిలిటరీ సీక్రెట్స్ మీరు ఓపెన్గా చెప్పేస్తా ఉంటారు, మరి ఓపెన్గా ఎలా వెళ్ళిపోతాయి? మేము ఆయన అనుకునేవాళ్ళం అసలు ఎంత సిద్ధ పురుషులు, ఒక మినిస్టర్కి, చీఫ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి అంత సెక్యూరిటీ ఉంటుంది కదా, ఈ ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి వాళ్ళకంటే పెద్ద స్థాయి వ్యక్తి ఇంత ఓపెన్గా ఎలా తిరిగేస్తున్నారు అని. ఆ చుట్టూ ఆ పొరలు అలా కమ్మేసి చాలా చిన్న స్థాయిలో ఆయన ఉనికిని ఉంచుకుంటూ ఆయన అలా తిరిగి అద్భుతమైన జ్ఞానం అందజేస్తారండి. గాయత్రి మంత్రం గురించి ఆయన చెప్పిన వివరణలు కానీ, మెడిటేషన్ గురించి కానీ, ముఖ్యంగా సూర్యకిరణ విజ్ఞానం గురించి కానీ, చాలా తాంత్రికుడు కూడా ఆయన. తంత్ర అంటే టెక్నాలజీ అని చెప్పేవారు అంతే అండి. ఇప్పుడు ఇవంతా కూడా ఈ ఎలక్ట్రిసిటీని రకరకాల పరికరాలు మనం కనిపెట్టుకుని యూజ్ చేసుకుంటున్నాం. అంటే చెప్పడం చెప్తారు కానీ ఏదో ఒకటి చేస్తేనే కదా మీరు ఆయన తాంత్రికులను రుజువు చేసుకునేది. ఆయన విద్య అంటే ఆయన అందజేసిన, ఇప్పుడు ఉదాహరణ కుబేర ముద్ర సాధన అందజేశారు ఆయన. కుబేర ముద్ర సాధన ఇప్పుడు ప్రాణశక్తి అనేది సర్వత్రా అన్ని చోట్ల ఉంటుంది, అది లేనిది ఎక్కడ ఉంది? అన్ని చోట్ల ఉంది కదండి. అసలు ఆయన ఆధ్యాత్మికతకి ఇచ్చిన నిర్వచనం చెప్పి దాని గురించి చెప్తాను. ఆధ్యాత్మిక మాస్టర్ గారు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, భగవంతుడి మీదే ఆధారపడి జీవిస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందే విచిత్రమైన పారాడాక్స్ ఆధ్యాత్మికత అన్నారు. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అక్కడే ఉన్నాం, భగవంతుడిలోనే ఉన్నాం. ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నాం? ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నాం. కానీ ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలట. మళ్ళీ షిరిడి సాయి గురించి ఒక ఉపన్యాసం ఇస్తే ఏమంటారంటే, ఇప్పుడు గురువు యొక్క పని లేదా అమ్మా నాన్న యొక్క పని మీకు కావాల్సిన ఫుడ్, షెల్టర్ చూడడం, మీకు కావాల్సిన కోరికలు తీర్చడం అని ఇంకేం పని ఉండదా అని. ఇంకేం పని ఉంటుంది అమ్మా నాన్న కానీ, గురువు కానీ? మనకు కావాల్సినవన్నీ చూస్తారు, కానీ వీడి పిల్లలు సిద్ధపడి తనంతటి వాడిగా అవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక పెద్ద స్థాయి తండ్రి ఉన్నాడు అనుకోండి, లేదా అమ్మా నాన్న ఉన్నారు అనుకోండి, పిల్లలు కూడా ఆ స్థాయికి లేవడానికి ట్రై చేస్తారు కదా. గురువు కూడా అంతే. గురువు కూడా, ప్రతి గురువు ఏం కోరుకుంటాడంటే ఆ స్థాయికి వెళ్ళడానికి కోరుకుంటాడు. భగవంతుడు కూడా అంతే. భగవంతుడు ఏమవ్వాలి అనుకుంటాడంటే తన స్థాయికి మనిషి మారాలి. అసలు మానవ శరీరం యొక్క లక్ష్యమే అది. ఆ లక్ష్యం ఇప్పుడు మొట్టమొదటిసారి మానవ జాతి సాధించబోతోంది. మానవ జాతి సాధించాలి ఆ లక్ష్యాన్ని అంటే, ఆ స్థాయికి వెళ్ళదలుచుకున్న మనిషికి వసుదైక కుటుంబకం అనే, ఇప్పుడు అన్ని భూతాల్లోనే భగవంతుని చూడగలగాలి, ఆ స్థాయికి వెళ్ళాలి. ప్రపంచాన్ని నా కుటుంబం అనుకోవాలి. ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబంగా బతికేదే తప్ప భూమి స్వర్గం అవదు, మనిషి తన టార్గెట్ రీచ్ అవ్వడు అని. ప్రపంచం అంతా ఒక కుటుంబంగా జీవించడానికి అవసరమైన ఈ టెక్నాలజీని ఋషులే అంత చేశారని చెప్పేవారు ఆయన. అది ఇక్కడి నుంచి హిమాలయం నుంచి రాలేదటండి. ఈ మోడర్న్ టెక్నాలజీ అనేది యాక్చువల్గా ఆధ్యాత్మిక తరంగాలు వచ్చాయి, అవి సైడ్ ఎఫెక్ట్ అనేవారు ఆయన. 16వ శతాబ్దం నుంచి ఒక సీక్రెట్ యాక్ట్ మీద ఉపన్యాసాలు ఇస్తూ సిరీస్ నక్షత్రం నుంచి వచ్చాయని చెప్పేవారండి. సిరీస్ నక్షత్రం నుండి సప్తర్షి మండలం, సప్తర్షి మండలం నుండి సూర్యుడు, సూర్యుడి నుండి హిమాలయాలు. ఆ 3 సార్లు అక్కడి నుంచి సిరీస్ నక్షత్రం నుంచి ఆ రేస్ వచ్చినప్పుడు, మొట్టమొదటి రేస్ వచ్చినప్పుడు ఈ సైంటిస్టులు కాంతిని కనుక్కున్నారు. అప్పటి నుంచి లోహాలు శుద్ధి చేయడం, ఈ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెవలప్ అయింది. రెండవసారి వచ్చినప్పుడు 3 రేస్ వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ వీటిని కనుక్కున్నారు. మూడోసారి వచ్చినప్పుడు ఆటమిక్ ఎనర్జీని కనుక్కున్నారు. అంటే అవి సైడ్ ప్రోడక్ట్స్ యాక్చువల్గా భౌతిక విజ్ఞానం. దీనికంటే కూడా ఆధ్యాత్మికత సంబంధించిన ఆ టెక్నాలజీ ఇంకా గొప్పదే అన్నారు.
ఒక రామకృష్ణ పరమహంస గురించి చెప్తూ ఉంటారు మాస్టర్ గారు. ఉమ్, భారతీయులు వజ్రాలతో గోళికాయలు ఆడుకుంటూ ఉంటారు, ఉమ్, కానీ మాకేమీ లేదని ఏడుస్తూ ఉంటారు అని. ఉమ్, అంతే కదండి. ఇప్పుడు మన గాయత్రి మంత్రం కానీ, శ్వాస ధ్యానం కానీ, మన యొక్క అనేక సాధన విధానాలు అవన్నీ కూడా వజ్రాలు అవి, ఆ, కానీ వాటిని యూజ్ చేసుకోం. ఉమ్, కుబేర ముద్ర సాధన గురించి ఆయన చెప్తూ మొత్తం అనంతంగా ప్రాణశక్తి ఉంది. ఆ భగవతత్వం అనండి, ప్రాణశక్తి అనండి, ఉమ్, ప్రాణశక్తి యొక్క పర్యాయ పదం కదా, భగవంతుడి యొక్క పర్యాయ పదం ప్రాణశక్తి అనేది అనంతంగా ఉంది. దాన్ని మన ద్వారా మనం ఆకర్షించుకుని మన యొక్క అన్ని సమస్యలు తీర్చుకోవచ్చు. ఉమ్, ఆ ప్రాసెస్లో ఏముంటుందంటే మనల్ని మనం క్లీన్ చేసుకుంటాం. ఉమ్, ఆ కుబేర ముద్ర సాధనలో ఉమ్, ఆ ప్రాణశక్తి పైనుంచి వచ్చి మనల్ని, మన మనస్సుని, మన శరీరాన్ని క్లీన్ చేసేస్తుంది. ఇది క్లీన్ అవ్వకపోతే అది దిగదు. ఆ, తర్వాత కుబేర ముద్ర వేస్తాం. ఆ, కుబేర ముద్రలో ఈ ముద్రలు ఆ, మనలో ప్రాణం అపానం ఉన్నప్పుడే ఈ రెండు ప్రాణం అపానానికి సింబాలిజం అని చెప్పి మనలో ఈగోయిజం ఉంటుంది. ఉమ్, ఆ ఈగోయిజమే మన యొక్క ఈగోయిజమే మనమే అడ్డుపడతాం భగవత్ శక్తికి. ఉమ్, అది పోవాలి. ఉమ్, ఆ ప్రాసెస్ మొట్టమొదటి ఏంటంటే ఆ ప్రాణముద్రతో క్లీన్ చేసుకుంటాం. కుబేర ముద్రలో మన సమస్యలు సాల్వ్ చేసుకుంటాం. ఉమ్, తర్వాత ధ్యాన ముద్ర. ఉమ్, ఆ ధ్యాన ముద్రలో ఎప్పుడైతే మనం కూర్చున్నాం అప్పుడు భగవంతుడికి కావాల్సినట్టు వ్యక్తులుగా మనం మారుతాం. ఆ గురువులకు కావాల్సిన వ్యక్తులుగా మనం మారుతాం, పనిముట్లుగా మారుతాం. ఉమ్. ఆ భగవతత్వం అప్పుడు మనలో పనిచేయడం మొదలెడుతుంది. ఈ కుబేర సాధన ఏ ముద్ర ఎంతసేపు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎవరు చేయాలి, దానికి ఏదైనా మంత్రం ఉందండి చెప్పారు గురుగారు? కుబేర ముద్రకు ప్రత్యేకంగా మంత్రం లేదండి. ఉమ్. కేవలం అది ప్యూర్ తంత్రం. తంత్రమే. ఉమ్, ఆ కుబేర ముద్ర సాధనలో మొట్టమొదట మనం పద్మాసనం వేసి కూర్చుంటాం. ఉమ్, చిన్న ముద్రలో కూర్చుని ఉమ్, ఆ ప్రాణశక్తితోటి పైనుండి ఆ బ్రహ్మరంధ్రం నుండి ఆ ప్రాణశక్తి ప్రవహిస్తోంది అని ఊహిస్తాం మనం. ఓకే. ఆ ప్రాణశక్తి ఏం చేస్తుందంటే మన మనసులో ఉన్న కుచితమైన భావాలని, పనికిరాని భావాలని, అలాగే శరీరంలో ఉండే టాక్సిన్స్ని తీసేస్తుంది ఉమ్, అని ఊహిస్తాం. పైనుంచి అలా క్లీన్ చేసుకుంటూ క్రిందకి భూమిలోకి వెళ్తాయి. ఆ, మళ్ళీ మూలాధారం నుంచి ఉమ్, సంజీవిని శక్తిదారులు ఉమ్, ఇప్పుడు భూమిలో పడిన మనం అంతా కూడా ఎరువుగా మారి మళ్ళీ ఒక వృక్షానికి అవి ఎరువుగా మారుతుంది. మనం అంతా కూడా ఉమ్, ఆ వృక్షానికి కావాల్సిన, ఒక బీజానికి కావాల్సిన శక్తి అంతా భూమి ఇస్తుంది మనకి. ఉమ్, అలాగే అప్పుడు భూమిలోంచి మళ్ళీ ఒక సంజీవని శక్తిదారులు పైకి వెళ్ళి మనకు కావాల్సిన తిరిగి ఆ శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉమ్, ఇది ఒక 5-6 సార్లు అనుకుంటాం ఉమ్, ఆ ప్రాసెస్ని. తర్వాత కుబేర ముద్రలోకి వస్తాం. ఉమ్, కుబేర ముద్రలోకి వచ్చి మనకు కావాల్సిన కోరికలు లేదా మనకు కావాల్సిన సమస్యలు క్లియర్ చేసుకుంటాం. అంటే కుబేర ముద్ర కూడా చిన్న ముద్ర పెట్టినట్టుగానే పెట్టాలంటే దానికైనా పోస్టర్ వేరే ఉందా? పద్మాసనంలో కూర్చుంటాం. సేమ్ అండి. కూర్చుని కాళ్ళపైన పెట్టుకోవాలా ముద్రని? కాళ్ళ మీద మోకాళ్ళ మీద పెట్టుకుంటాం. ఉమ్, దీని మీద మనం దృష్టి ఉండకూడదు. ఉమ్, మనం మోకాళ్ళ మీద పెట్టుకోగలిగాం అనుకోండి, ఇంకా ఆ ముద్ర అలాగే ఉంటుంది. ఉమ్, అంటే మనలో ఎప్పుడైతే అహంకారం పక్కకి వెళ్ళిపోయిందో ప్రకృతి యొక్క శక్తి మనలో ప్రవహిస్తుంది అని. ఉమ్, ఇప్పుడు మనం గాయత్రి మంత్రం ద్వారా కానీ, ఏ ఆధ్యాత్మిక సాధన ద్వారా కానీ మనం సాధించాల్సింది ఏంటంటే పూర్ణత్వం. ఉమ్, పూర్ణత్వం ఉన్న చోట ఏ సమస్యలు ఉండవు. అంటే ఎప్పుడైతే మన అహంకారం పక్కకి వెళ్ళిపోయిందో ఆ ప్రకృతిలో ఉండే ప్రాణశక్తి మనలోకి రావడం ద్వారా, మన జీవితంలోకి రావడం ద్వారా మన జీవితంలో ఉన్న ఎగుడు దిగుల్ని సరి చేసేస్తుంది. ఉమ్, అనేక మంది వ్యక్తుల జీవితాల్లో నేను కూడా అనేక సందర్భాల్లో దీన్ని యూజ్ చేసుకుని ఆ ఫలితాలు పొందానండి. అంటే మనకే కాకుండా మన స్నేహితులు ఎవరైనా సరే, ఉమ్, మన కుటుంబ సభ్యులు అంటే అందులో స్నేహితులు కూడా వస్తారంటారు ఆయన. ఎవరికైనా సరే దీని ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. ఉమ్, ఆ సమస్యలు తీర్చుకున్న తర్వాత ధ్యాన ముద్ర. ఉమ్, అంటే ఈ సాధన అందించడం వల్ల మాస్టర్ గారికి లేదా ఆ ఋషులకు ఉన్న కోరిక ఏంటంటే ఉమ్, మనం ఈ విద్యను అందించే వ్యక్తులుగా మారాలి అని, ఉమ్, వాళ్ళ పనులు చేసి పెట్టాలి అని. ఉమ్, మీరు కూడా పురాకృత యోగులే, ఉమ్, అందుకే ఆ పురాకృత యోగులైతే ఆయన లాస్ట్లో అంటారు కూడా, అందుకే మీరు ఈ సాధన చేయడం ద్వారా త్వరగా మీలో యోగ శక్తులు బయటకు వస్తాయి అని. మరి మేము పురాకృత యోగులం అయితే మాకు ఇన్ని సమస్యలు ఏంటండి అంటారు మీరు. ఉమ్, హనుమంతుడికి పుట్టుకతోనే పుట్టినప్పటి నుంచి అనేక వరాలు పొందాడు అతను. ఉమ్, కానీ అటువంటి వ్యక్తి వారిని చూసి భయపడుతూ ఋషిముఖ పర్వతం మీద దాక్కోవాల్సి వచ్చింది. ఉమ్, కానీ ఆయన ఎప్పుడైతే రాముడి యొక్క పని చేయడానికి సిద్ధపడ్డాడో అప్పుడు ఆయనలో శక్తులన్నీ మళ్ళీ బయటకు వచ్చి ఆయన తన కార్యాన్ని పూర్తి చేశాడు. ఉమ్, అలాగే మీరు ఎప్పుడైతే గురువుల కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధపడతారో మీలో ఆ పురాకృతమైన యోగం అంతా కూడా ఇప్పుడు బయటకు వస్తుంది, యోగ శక్తులన్నీ కూడా. ఉమ్. ఆ యోగ శక్తులు బయటకు రావడానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది, ధ్యాన ముద్ర. కుబేర ముద్ర సాధన ద్వారా తన దగ్గరకు వచ్చే శిష్యులు ఎవరింట్లోనే కూడా అసలు ధనం అనేది సమస్య లేకుండా చేయాలని ఒక సత్సంకల్పం ఉండేదంట కదండి గురుగారికి. ఆర్థిక సమస్యలు అనేవి తన దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరికి ఉండకూడదని. వాడరేవులో ఒక
యజ్ఞం చేస్తూ మాస్టారు 2007లో అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్పారంటే, మీకే కాదు మీ తరతరాలకే కూడా ఎవరికి కూడా ఏ విధమైన లోటు ఉండదు అన్నారు. 7 తరాల వరకు ఏ విధమైన లోటు ఉండదు అన్నారు. అంత వాగ్దానం చేశారండి ఆయన. లోటు ఉండదు అంటే మీరు విమానాల్లో తిరగకపోవచ్చు, మీకు కావాల్సినవి మాత్రం అందుతాయి. మీకు కావాల్సిన వనరులు మాత్రం ప్రతి వాళ్ళకి ఎక్కడున్నా సరే అందుతాయి. సరే ఎదురుకుండా వనరులు ఉన్నా నేను తిన్నా అని మనం కోపకిస్తే అది వేరే విషయం అనుకోండి. కానీ ఆ ప్రామిస్ ఇచ్చారు ఆయన. 2 పూటలు మెడిటేషన్ చేస్తూ, గాయత్రి మంత్రం ప్రక్కన పెడదాం, 2 పూటలు మెడిటేషన్ చేసేవాడి ఇంట్లో కూడా ఏ విధమైన లోటు ఉండదు. నా అనుభవం అండి. అంటే మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళ పూర్తిగా ఆ పూర్ణస్థితి వస్తుంది. మెడిటేషన్లో పూర్ణస్థితి వస్తుంది. అంటే 3 దీక్షలు అని చెప్పారు. గాయత్రి మహావిజ్ఞానం 3వ భాగంలో ఉంటుంది. పూజ్యగురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య మంత్రదీక్ష, ప్రాణదీక్ష, బ్రహ్మదీక్ష 3 దీక్షలు చెప్పేవారు. మంత్రదీక్షలో ఏంటంటే ఒక కామన్ మ్యాన్, ఒక సాధారణ మనిషి ఏవో సమస్యలు తన యొక్క అజ్ఞానం వల్ల కష్టాలు ఎప్పుడు 3 రకాలుగా వస్తాయని రాస్తారన్న. 3 కారణాలతో వస్తాయి. 1 అజ్ఞానం, 2 అభావం, 3 అశక్తత. అజ్ఞానం వల్ల వస్తుంది, మన దగ్గర లేమి ఉన్నప్పుడు వస్తుంది కష్టం, మన దగ్గర శక్తి లేనప్పుడు వస్తుంది. గాయత్రి మంత్రం ఏం చేస్తుందంటే ఈ 3ని పూర్తి చేస్తుంది. ధ్యానమైనా అదే చేస్తుంది, పూర్ణస్థితి వస్తుంది, 3ని ఫుల్ఫిల్ చేస్తుంది. అంచేత ఈ మంత్రదీక్షలో చిన్న చిన్న స్థాయిలో మనం ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని ఫాలో అయితే ఆ సమస్య తీరిపోతుంది, వెళ్ళిపోతాడు అతను. కానీ అతని యొక్క స్థాయి పెరగదు. ఇది మంత్రదీక్ష అంటారు. దాని తర్వాత ఉండేది ప్రాణదీక్ష లేదా అగ్నిదీక్ష. ఈ ప్రాణదీక్ష, అగ్నిదీక్ష వాళ్ళకి వచ్చే సమస్యలు వాళ్ళ వల్ల రావు. అసలు మానవ శరీరం మనకు వచ్చింది అంటేనే మనకు గురువు యొక్క అనుగ్రహంలో వచ్చింది అని చెప్పేవారు మాస్టర్కి. ప్రతి మానవ శరీరానికి కూడా గురువు ఉంటాడు. అంటే ఆ గురువే నడిపిస్తాడు. నాకు చిన్నప్పుడు 8వ ఏట గాయత్రి మంత్రాన్ని చెప్పించింది కానీ, తర్వాత జపం చేయించింది కానీ, ఆ తర్వాత గాయత్రి మంత్రం చేయించింది కానీ, లేదా ఒక గురువు దగ్గరికి తీసుకెళ్ళింది ఆ గురువే. ఆ గురువు శ్రీరామకృష్ణ కూడా కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. అశోకుడు తన శరీరం వదిలేటప్పుడు అవసాన దశలో ఉన్నాడు. ఆయన శరీరం వదిలే టైం వచ్చింది. కూతుర్ని కొడుకుని ఆ రోజుల్లో శ్రీలంక పంపిస్తాడు ఆయన ప్రచారం కోసం, బౌద్ధం ప్రచారం కోసం. వాళ్ళు ఇంకా రారు అప్పటికి. ఆయన తన సర్వస్వాన్ని బౌద్ధ ప్రచారానికి వినియోగిస్తాడు. నేను ఇంత చేశానే, నా కుటుంబం కూడా ఇలా చేస్తున్నారే, దీనివల్ల ఏమైనా ఫలితం ఉందా అని పాపం బాధపడుతూ ఉంటాడట అవసాన దశలో. అప్పుడు ఆయన యొక్క గురువు ప్రత్యక్షం అవుతాడట. ఆ గురువు బుద్ధుడు కాదట. తను చేసింది ఏంటి? బౌద్ధం ప్రచారం చేయడం, బుద్ధుడి యొక్క దీన్ని. కానీ ఆయన గురువు బుద్ధుడు కాదట. ఆయన యొక్క గురువు ప్రత్యక్షమయ్యి నువ్వు చేసిన ప్రయత్నాల వల్ల ఇదిగో 2000 సంవత్సరం నాటికి ప్రపంచంలో ఈ మార్పులు వస్తున్నాయి అని చూపించాడటండి. తృప్తిగా శరీరం చేస్తాడట. అలాగే మనందరికీ కూడా గురువు ఉంటాడు. ఆ గురువే అన్ని చోట్లకి నడిపిస్తాడు. ఆ గురువే ఈ పనులు మంచిగా చేస్తూ ఉంటాడు. ఆ గురువు నడిపించేటప్పుడు కామన్ మ్యాన్కి మామూలు మంత్రదీక్ష సమస్యలు వస్తాయి. మనల్ని మళ్ళీ రైట్ చేయాలి కదా అని చేత ఆ గురువే కష్టాలు ఇస్తాడు. ఆయన స్పష్టంగా రాస్తారు. శిష్యుడిని ఎప్పుడు నిరాశలో, అసంతృప్తిలో ఉంచుతాడు అటు గురువు. ఇప్పుడు మనం ఒక స్థాయికి ఎదిగాం, మీరు ఒక స్థాయి ఎదిగారు, నేను ఒక స్థాయికి ఎదిగాను. మనం ఇంకా రైజ్ అవ్వాలంటే మీకు సమస్య ఇవ్వాలి, నాకు సమస్య ఇవ్వాలి. ఈ సమస్య సాల్వ్ అవ్వడం ఏమవుతుందంటే మన స్థాయి పెరుగుతుంది. దీన్ని ప్రాణదీక్ష లేదా అగ్నిదీక్ష అంటారు. నిరంతర అన్వేషణ, నిరంతర సాధనలో ఉండేలా ఉంచుతారు. నిరంతర సాధనలో ఉంచుతాడు ఆయన, నిరంతరం మనల్ని ఎవాల్వ్ చేయడానికి. ఈ ప్రాణదీక్ష, అగ్నిదీక్ష వల్ల ఏమవుతుందంటే మన యొక్క సామర్థ్యం పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. దానిపైన ఉండేది బ్రహ్మదీక్ష. బ్రహ్మదీక్షలో ఏమవుతుందంటే, అంటే మంత్రదీక్షలోని సమస్యలు వస్తాయి, కామన్ మ్యాన్కి వచ్చినట్టే అగ్నిదీక్షలో కూడా వస్తాయి. అది ఫ్యామిలీది కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు. కానీ ఫ్యామిలీది, ఫైనాన్స్ది మనం సాల్వ్ చేసుకోవడం వల్ల మన ఎఫిషియన్సీ పెరుగుతుంది. మంత్రదీక్షలో పెరగదు, అగ్నిదీక్షలో పెరుగుతుంది. దానిపైన ఉండేది బ్రహ్మదీక్ష. బ్రహ్మదీక్ష వాడికి కూడా ఇప్పుడు ఉదాహరణకి మీరు నేను అగ్నిదీక్షలో ఉన్నాం అనుకుందాం, ఇంకా పెరిగి బ్రహ్మదీక్షలోకి వచ్చాము అనుకుందాం, మనకే సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఎలా ఉంటాయంటే కామన్ మ్యాన్ అనుకున్నట్టే ఉంటాయి. ఫ్యామిలీ సమస్య లేదా ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య ఉంటుంది. కానీ ఈ సమస్యను పరిష్కారం చేయడానికి మనం చేసే ప్రయత్నం ప్రపంచానికి ఉపయోగపడుతుంది. బ్రహ్మదీక్ష. నేను ఈ అగ్నిదీక్ష, బ్రహ్మదీక్ష ఇవ్వడానికి వచ్చానని చెప్పారు మాస్టర్కి. మీ వల్ల మీ యొక్క సామర్థ్యం పెరుగుతుంది, మీరు చేసే పనుల వల్ల మీ వల్ల ప్రపంచానికి మంచి జరుగుతుంది. అంతే కదండి. ఇప్పుడు మనం ఈ విషయాలు అనేక మంది విని కొంచెం మంది అయినా కొంచెం అవగాహన వచ్చింది అనుకోండి, మంచి జరుగుతుంది కదా. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి వ్యక్తులు పెరిగితే ఆ డివినిటీ మీద రుచి పెరుగుతుంది. 1750లో ప్రకృతి
యోగుల మీద ఒక ముసుగేసిందని చెప్పారు మాస్టర్కి. అంటే అప్పటి వరకు ఈ యోగ శక్తులు ఈజీగా అందరూ చూపించేసేవారు, మనం ఆ ఫలితాలు అందరికీ వచ్చేసేవి. కానీ దాని మీద ముసుగేసింది అట్లా ప్రకృతి, బ్యాన్ చేస్తుంది అట దాన్ని. ఎందుకంటే యోగ స్థితి మీద బ్యాన్ లేకపోతే భౌతికమైన ఫిజికల్ ఈ సైన్స్ డెవలప్ అవ్వదు. పరిణామ ఎవల్యూషన్లో మనిషి ఎప్పుడోకప్పుడు ఫిజికల్ సైన్స్ కూడా నేర్చుకోవాలటండి. ఎవల్యూషన్లో మానవ జాతి ఇప్పుడు మనం కేవలం మంత్రం ద్వారానో ఊహ ద్వారానో సంకల్పం ద్వారానో అన్ని పనులు అయిపోతూ ఉంటే ఫిజికల్ టెక్నాలజీ నేర్చుకోం కదండి. అందుచేత కావాలని ప్రకృతి ముసుగేసింది. ఇప్పుడు టైం అయిపోయింది, మానవ జాతి మొత్తం ఈ ఫిజికల్ భౌతిక విజ్ఞానం మొత్తం అర్థం చేసుకున్నారు వాళ్ళు. చేత మళ్ళీ ఆ యోగ శక్తులు ఇప్పుడు మళ్ళీ అవి దాని అవసరం అదే అందజేస్తుంది. అందులో భాగంగానే కుబేరపుత్ర సాధన కానీ గాయత్రి మంత్రం ఇది కానీ. మాస్టర్ గారు ఒక మిషన్ అనుకున్నారు, మిషన్ ఆర్కే అవునండి ఒకటి అనుకున్నారు. ఆ మిషన్ ఇన్కంప్లీట్ అయ్యింది, అంటే పూర్తి అసంపూర్తిగా ఆగిపోయింది. దానికి కారణం ఏంటి? మిషన్ ఇన్కంప్లీట్గా ఆగదండి. ఎందుకంటే గత 5,000 సంవత్సరాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అది ఒక తర్వాత ఒకరు అలా తీసుకుంటూ వెళుతున్నారు. అంటే వారు ఏమనుకున్నారో ఒకసారి మాకు స్పష్టంగా చెప్తారా? ప్రతి మనిషి కూడా దేవత అవ్వాలి, ప్రతి మనిషి అమరత్వాన్ని మృత్యువుని దాటేయాలి, చావుని దాటేయాలి. చావుని దాటడానికి చాలా సింపుల్ ఫార్ములా చెప్పారు ఆయన. నాకు నిజంగా ఆ రోజు ఏమనిపించింది, ఒంగోలులో 2011లో చెప్పారు ఆయన. ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఒక సైంటిస్టు భగవద్గీతలో ఆ 4వ అధ్యాయం అనుకుంటాండి, అజోపిసన్ నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్, ఆ శ్లోకాన్ని చదివి ఆ భగవద్గీత నెత్తి మీద పెట్టుకుని ఫారిన్ సైంటిస్ట్ డ్యాన్స్ చేసేటండి. అజోపిసన్ నేను పుట్టుకలేనివాడిని, అవ్యయాత్మ అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ. ఆ మాయని నేనే వేసుకుని మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాను, నేను అవ్యయమైన వాడిని, చావులేని వాడిని. ఆయనకి ఆ తత్వం అర్థమై డ్యాన్స్ చేసి అంటే నేను ఆ ఫార్ములా మనిషి ఆ మృత్యువుని దాటి ఆ ఫార్ములా విని నాకు నిజంగా అనిపించింది. ఎంత సింపుల్గా చెప్పారంటే ఆయన చెప్పేవారు, ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఇట్ ఈస్ గ్రేట్ అనేవారు ఆయన. ఐన్స్టీన్ కొంతమంది సైంటిస్టులు అడిగారట, మేము ఒక గొప్ప విషయాన్ని కనుక్కున్నామని మాకు ఎలా తెలుస్తుంది అని. ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఇట్ ఈస్ గ్రేట్ అన్నాడు. అది చాలా సింపుల్గా ఉంటే చాలా గొప్పదే అని. అంత సింపుల్గా ఆయన చెప్పారు చావుని ఎలా దాటాలో. ఇప్పుడు మనం ఆక్సిజన్ పీలుస్తాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. చెట్లు ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తే ఆక్సిజన్ వదులుతాయి. అంటే మనం బ్రతికొండడానికి ఎవరి మీద ఆధారపడ్డాం? చెట్ల మీద, మనకంటే క్రింద ఉన్న జగత్తు మీద. ఎవల్యూషన్లో ముందు ఖనిజ జగత్తు పుడుతుంది, ఖనిజాలు పడతాయి, తర్వాత చెట్లు చేమలు పుడతాయి, వృక్ష జగత్తు అంటాం, తర్వాత జంతు జగత్తు. ఈ జంతు జగత్తులో ఉన్న మనము మనకంటే కింద ఉన్న మన యొక్క బ్రతకడానికి ఆధారంగా ఆక్సిజన్ని రిసీవ్ చేసుకుంటూ వృక్ష జగత్తు మీద కింద ఉన్న దాని మీద ఆధారపడ్డాం. మనం ఈ వృక్షాల మీద ఆధారపడకుండా వెలుగు మీద ఆధారపడితే ఆ వెలుగు ఎక్కడ వస్తుందంటే ధ్యానస్థితిలో వస్తుంది, గాయత్రి మంత్రం ద్వారా వస్తుంది. ఆ సవితాశక్తి లోపల ఉన్న ఆత్మ ద్వారా, లోపల ఉన్న ఆత్మ మీద ఆధారపడి మనం జీవించగలిగితే అమరత్వం వచ్చేస్తుందట. దానికి శ్వాస గురించి చెప్పేవారు మాస్టర్కి. ఇప్పుడు మనం కలియుగంలో ఏం చేస్తామంటే 16 సార్లు జనరల్గా నిమిషానికి 16 సార్లు గాలి పీల్చి వదులుతూ ఉంటాం. మనలో కలియుగ లక్షణాలు ఉంటాయి, ఈ సమయం ఉండదు. ముఖ్యంగా కలియుగ లక్షణం ఏంటంటే బ్యాలెన్స్ ఉండదు మన దగ్గర, దేని మీద కంట్రోల్ ఉండదు, ఇంద్రియ నిగ్రహం ఉండదు. ముఖ్యంగా ద్వాపర యుగంలో మనిషి 8 సార్లు పీల్చి వదులుతాడటండి. మనం ఈ ధ్యాన స్థితిలో ఏమవుతుందంటే శ్వాసలు తగ్గిపోతాయి. 8 సార్లు న్యాచురల్గా పీల్చి వదలగలిగితే ద్వాపర యుగంలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో అటువంటి లక్షణాలు ఉంటాయి. ద్వాపర యుగంలో కూడా చాలా మంది ఇచ్చామృత్యువులు ఉన్నాయి. భీష్ముడు, పైగా భీష్ముడికి ఎవరిస్తాడు? తంటిస్తాడు. గాంధారి, ద్రోణుడు అశ్వత్థామకి ఇస్తాడు కదా. మన శ్వాస నిమిషానికి 4 సార్లు పీల్చి వదలగలిగితే త్రేతాయుగం లక్షణాలు వస్తాయి, మనకి దీర్ఘజీవనం వస్తుంది. నిమిషానికి 2 సార్లు పీల్చి వదలగలిగితే సత్యుగ లక్షణాలు వస్తాయి, మృత్యుని దాటేస్తాం. ఆ స్థితి ఆ శ్వాస రిధమైనప్పుడు గాయత్రి మంత్రం ద్వారానే వస్తుంది. ప్రాణశక్తిని తీసుకోవడం ఎలా అని చెప్పారు? శ్వాసలు తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ప్రాణశక్తి లోపల నుంచి అందుతుంది, ఆ వెలుగు ద్వారా అందుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక పనిలో నిమగ్నం అయిపోయాం అనుకుంటే అప్పుడు కూడా మన శ్వాసలు తగ్గిపోతాయి. సమాధి స్థితి వస్తుంది అప్పుడు, ధ్యాన స్థితి కంటే పైన సమాధి స్థితిలో ఆ శ్వాసలు ఆగిపోతాయి. దానికి సమాధి స్థితికి ఒక ఉదాహరణ కూడా చిన్న చిన్న ఉదాహరణ చాలా అద్భుతంగా చెప్పేవారు ఆయన.
అంటే ఇప్పుడు ఈ నవల చదివే అలవాటు ఎవరికి లేదు, కానీ ఆయన చెప్పిన టైంలో నవల చదివే అలవాటు అందరికీ ఉండేది. డాబా మీద మనం ఒక నవల చదువుతూ కూర్చున్నాం అనుకోండి, అందులో మనం లీనం అయిపోతే సాయంత్రం టైంలో కూర్చుందాం అనుకుందాం, సూర్యాస్తం అయిపోయి చుట్టూ చీకటి పడినా సరే చదివేస్తాం. కానీ ఒక్కసారి బయట చూసిన తర్వాత మళ్ళీ చదవలేం. అప్పుడు వరకు చదివాం కదా, అది సమాధి స్థితి యొక్క మెరికలు అనేవారు ఆయన. అలాగే ఇప్పుడు మనం ఏవో ఆలోచిస్తూ మెకానికల్గా బండితో తోలేస్తాం, సడన్గా అడ్డం వచ్చినప్పుడు బ్రేక్ వేయగలుగుతాం, మనం అనుకుని వేయం. అది సమాధి స్థితి మెరికలు అంటారు. ఆ సమాధి స్థితి పనిచేయడం మొదలెడుతుంది మనుషులు. సమమైన స్థితి రాబోయే రోజుల్లో ఈ సమాధి స్థితిలో, ఈ ప్రజ్ఞాస్థితిలో ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే భూమి మీద ఉంటారు, మిగతా వాళ్ళు భూమి మీద ఉండరు అని చెప్పారు మాస్టర్కి. ఈ మార్పు ఎలా జరుగుతుందని నేను అడిగాను. సరే ఓకే, మరి దాని మీద వీళ్ళకి మీద ఆధారపడితే మనుషులు మృత్యుని దాటేస్తారు, మరి అది ఎలా జరుగుతుంది మాస్టర్ అన్నాను. ఇప్పుడు మనం ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ వదలడం ఎలా జరుగుతుంది? మనం అనుకుంటే జరగట్లేదు కదా, ప్రకృతి అది కూడా ప్రకృతి చేస్తుంది అన్నారు. ఆ ప్రకృతిలో జరిగే కార్యక్రమాల్లో భాగంగా మనల్ని సిద్ధపరచడం అంతే ఇది. ఇప్పుడు ఆ మనిషి ఆ వెలుగు మీద ఆధారపడి జీవించడానికి మానవీయ లక్షణాలు 6 ఉన్నాయి, వాటిని దాటాలనేవారు. కామక్రోధ అరిషడ్ వర్గాలు అంటాం కదా, కామక్రోధ లోభ మోహం మద మాత్సర్యాలు అని. ఇది దాటిన తర్వాతే ఆ దేవ మనస్థితి కోసం మనం ప్రయత్నం చేయగలం. మరి అవి మనం దాటేమా లేదా, పరీక్షలు వస్తూనే ఉంటాయి. అశ్వమేధ యాగాలు అంటే ఏంటి గురుగారు? మాస్టర్ గారు ఎలా చేసేవారు? దానిలో ఉండే ఫలితాలు ఏంటి? వారు ఏమి అందించారు మనకి? అశ్వము అంటే శక్తి, మేధ అంటే జ్ఞానం. ఆ శక్తివంతులు యజ్ఞము అంటే 3 నిర్వచనాలు చెప్పేవారు ఆయన. సంగతీకరణ, దానము, దైవ పూజనము. ఈ 3 ఎక్కడెక్కడ జరుగుతాయి అది యజ్ఞమే. అసలు యజ్ఞం అంటే నిర్వచనం, తెలిసి ఏదైతే చేస్తామో అది. ఇప్పుడు స్వాధ్యాయం కూడా యజ్ఞం అంటారు కదండి. ఇప్పుడు ఒక మంచి పని ఏదైనా యజ్ఞమే, కానీ 3 ఉండాలటండి అక్కడ. అక్కడ ఏంటంటే ఒక మంచిని మనం మాట్లాడుకోవడం, దేవ పూజనం ఉండాలి. ఇప్పుడు మనం మంచిని మాట్లాడుకుంటున్నాం. 2 సంగతీకరణ, కలవాలి ఎక్కువ మంది. యజ్ఞం అంటే ఎంత ఎక్కువ మంది కలవగలిగితే అంత శక్తి పైనుంచి దిగుతుంది. దానము, జ్ఞానదానం ఇచ్చేవారు అక్కడ. జ్ఞానదానం, అన్నదానం అన్ని 3 ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయో యజ్ఞం అని. అశ్వమేధం ఎందుకు జరుగుతుందంటే ఒక దేశం యొక్క స్థాయిని పెంచడానికి జరుగుతుంది అనేవారు. అశ్వమేధం 1000 కుండీలతోటి 3 రోజులు చేసేవారు. ఇప్పుడు గాయత్రి పర్వారం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఈ మార్పులు ఆ గాయత్రి మంత్రం ద్వారా, మనం చేసే ఆహుతుల ద్వారా 3 కోరికలు ఉంటాయండి అక్కడ. వాతావరణ కాలుష్య నివారణార్థం, సద్బుద్ధి ప్రవర్ధనార్థం, విశ్వ కళ్యాణార్థం. ఈ 3 అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. ముందు వాతావరణ కాలుష్య నివారణ జరుగుతుంది అక్కడ వేసే హవన ద్రవ్యం వీటి వల్ల. సద్బుద్ధి ప్రవర్ధనార్థం, మనకు తెలియకుండానే ఆ వాతావరణంలో సద్బుద్ధి పెరుగుతూ ఉంటుంది. విశ్వ కళ్యాణార్థం, ప్రపంచానికి మంచి జరుగుతుంది. ఆ యజ్ఞాలు ఎక్కడెక్కడ జరుగుతాయి ఏమవుతుందంటే ఆ అట్మాస్ఫియర్ మారుతూ ఉంటుంది అక్కడక్కడ. ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత మంచిదే. అంటే విశ్వ కుండలిని అని చెప్పారు. ఇప్పుడు కుండలినీకరణ అంటే ఏంటంటే, కుండలినీకరణ అంటే బ్రాకెట్ క్లోజ్డ్ అని. అంటే ఇప్పుడు ప్రపంచం అంతా ప్రాణశక్తినే కుండలిని శక్తి అని కూడా అంటారు. ఇప్పుడు పంచదార ఉంది, అది తీగా ఉంటుంది. అంటే పంచదారలో ఆయన చెప్పిన ఉదాహరణ చెప్తున్నాను. పంచదారలో ఆ భగవత్ శక్తి పంచదారగా కుండలీకరణ చెందుంది. ఉప్పు ఉంది, ఉప్పుగా కుండలీకరణ చెందింది. అలాగే ఒక చేమ ఉంది, ఒక చేమగా ఆ భగవంతుడి శక్తి కుండలీకరణ చెందింది. అది అంతమించి పెరగదు తగ్గదు, బ్రాకెట్ క్లోజ్డ్. అలాగే మనం మనిషి ఉన్నాం, మానవీయ లక్షణాలు ఉన్నాయి. మనలో భగవంతుడి యొక్క శక్తి ఒక మనిషిగా కుండలీకరణ చెందింది. అది మన మూలాధారంలో క్లోజ్ అయిపోయి ఉంది. కానీ ఏ జంతువుకి, ఏ పదార్థానికి లేని ఒక ప్రత్యేకత మానవ శరీరానికి, మానవ శరీరధారికి ఉంది అంటే వీడి కుండలిని శక్తిని ఆనందంగా పెంచుకోవచ్చు. ఎలా అండి? అంటే మనలో భగవంతుడు అంటే కుండలిని శక్తి అందరిలోనూ కుండలిని జాగరణ జరిగే ఉంది. కుండలిని జాగరణ జరగకపోతే మనకు వాసన పీల్చలేం, రుచి చూడలేం, ఇలాగా ఏదో చూడలేం. ఇప్పుడు మన ఎంతో కొంత జాగరణ చెందింది కాబట్టి మూలాధారంలో ఎంతో కొంత అది కుండలిని జాగరణ జరిగింది కాబట్టి మనం వాసన చూడగలుగుతున్నాం. స్వాదిష్టానంలో అది కుండలిని శక్తి ఉంది, ఎంతో కొంత జాగరణ చెందింది కాబట్టి రుచి చూడగలుగుతున్నాం. మణిపూరకం ఉంది కాబట్టి రూపం, ఇవన్నీ చూడగలుగుతున్నాం. కానీ ఆ కుండలినీకరణ శక్తి ఎంత ఉంది మనలో అంటే, ఇప్పుడు ఫ్యాన్ ఫుల్ స్పీడ్ 5 అనుకోండి, మనది 0కి 1కి మధ్యలో ఉంది. మనలో భగవంతుడి శక్తి ఎంత ఉంది అంటే 0కి 1కి మధ్యలో ఉంది. ఈ 0కి 1కి మధ్యలో ఉన్న ఈ కుండలిని శక్తిని 5కి తీసుకెళ్ళడం, ఫుల్ స్పీడ్కి తీసుకెళ్ళడమే కుండలిని జాగరణ ప్రక్రియ. ఆ శక్తి అందరికీ అందజేయడానికి విశ్వకుండలిని మందర అని అది అసాధన చేయించారు మాస్టర్ అని. ఎందుకంటే ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. ఆయన ఆ రష్యన్ సైంటిస్టులు
ఒక 99 కోతులకి ఒక విచిత్రమైన ఒక సాధన నేర్పించారట ఉమ్, రష్యాలో. అవి 99 కోతులు నేర్చుకున్నాయి, అవి చేయడం మొదలెట్టాయి. అవి వాటికి టైం పట్టింది, 30 రోజులు ఎంతో టైం పట్టింది. వాళ్ళే ఒక ఆఫ్రికాలో ఒక కోతిని తీసుకున్నారట. ఉమ్, తీసుకుని దానికి ఆ ట్రైనింగ్ నేర్పిస్తే వీటికి 30 రోజులు పడితే అది 2-3 రోజుల్లో నేర్చేసుకుందట. ఉమ్, అలాగే మానవ శరీరారి ఎవడైనా ఒక విషయాన్ని అవగాహన చేసుకోగలిగితే, ఉమ్, కొత్త విషయాన్ని, అది మిగతా మనుషులు చాలా త్వరగా పట్టేసుకుంటారట. ఉమ్, మాస్టర్ గారు చెప్పిన సాధనలు, ధ్యానం కూడా అలాంటిది. ఉమ్, కొంతమంది మనుషులకు కొంచెం అవగాహన అయ్యేలా చేయాలి మొట్టమొదట, ఉమ్, తర్వాత మిగతా వాళ్ళకి అది వెళ్ళిపోతుంది. ఈ భూమి స్వర్గం అవడం అనేది ఈ శతాబ్దం చివరి నాటికి అవుతుందన్నారు ఈ డివైన్ ప్లాన్. అంటే ప్రక్రియ అంటూ మొదలైంది ఉమ్, 2000 సంవత్సరం తర్వాత. యాక్చువల్గా 2000 సంవత్సరం తర్వాత ఆ సత్యుగ వాతావరణం అంటే ఆయన అది కూడా అన్నారు, ఇప్పుడు మీకు కనిపించే దుష్టత్వం అంతా కూడా కళేబరాలు మాత్రమే. ఉమ్, ఉఫ్ అంటే పోతా, ఎటో ఉఫ్ అనేవాడు లేడు అన్నారు ఆయన. ఉమ్, మీకు కనిపించే దుష్టత్వం అది ప్రాణం లేదు వాటికి. ఉమ్, ఉఫ్ అంటే పోతాయి కానీ ఉఫ్ అని ఎవరు అనట్లేదు అన్నారు ఆయన. అంచేది ఈ దుష్టత్వం పూర్తిగా పోయి మనిషి డివైన్ మ్యాన్ అయ్యే ప్రక్రియకు 100 సంవత్సరాలకు సంబంధించింది. ఉమ్, ఆ ప్రాసెస్ అలా నడుస్తూ ఉంటుంది. ఆయన చెప్పిన సాధనలు ఆయన టైంలో జరగకపోయినా ఎందుకు చేస్తారంటే అవగాహన అయితే. ఇప్పుడు సైంటిస్టులు మొట్టమొదట చాలా కష్టపడి కనుక్కున్నారండి. ఇప్పుడు మనం ఈజీగా పుస్తకాలు చూసి నేర్చేసుకోవట్లేదు. అవును, అవును. అంటే ఈ కుండలిని సాధన అంటే ఎలా చేయించారో చెప్తారు కొంచెం మాస్టర్ గారు? అప్పుడు ఆ రోజు చేయించింది జ్యోతిని ఊహించుకోమంటూ మూలాధారంటూ అజ్ఞాట మూలాధారం తీసుకెళ్ళి చేయించారండి. ఉమ్, కానీ తర్వాత ఆయన ఇచ్చిన సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం 20 ఓంకారాలతో చేయించారు. ఉమ్, అది కుండలిని జాగరణకి చాలా బెస్ట్ మార్గం అండి. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పారు కూడా. ఎందుకంటే ఆ సాధనలో ఉమ్, మూలాధారం నుంచి ఆజ్ఞాకి వెళతాం, ఉమ్, 7 ఓంకారాలు, మళ్ళీ ఒక్కొక్క చక్రంలో ఓంకారం చేసుకుంటూ మూలాధారానికి వస్తాం, మళ్ళీ పైకి వెళ్తాం, ఉమ్, అక్కడి నుంచి శిరస్సులోనే పైకి వెళ్ళి వస్తాం. ఉమ్, అది ఏం చేస్తుంది, 3.5 చుట్లు, మనలో కుండలిని శక్తి ఉమ్, 3.5 చుట్టలు చుట్టుకుని ఉంటుంది అంటారు. ఆ, ఎప్పుడైతే ఆ విన్యాసం మనం చేసామో ఓంకారంలో, ఉమ్, మనలో ఆ కుండలిని శక్తి గ్రాడ్యువల్గా జాగరణ అవ్వడం మొదలవుతుంది. ఎంతకాలం చేయాలండి? 2 పూటలు ఉమ్, సూర్యోదయం సూర్యాస్తమయాలో చేయమన్నారండి. ఇంతకాలం అంటూ ఉండదండి. అది మనిషి యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది. అతను పూర్వజన్మ సుకృతం బట్టి, ఉమ్, ఉమ్. పూర్వజన్మలో అతని యొక్క స్థాయిని బట్టి, ఇప్పుడు అతని యొక్క ప్రవర్తన బట్టి. అంటే దీనిలో కానీ రోజు రోజుగా ఫలితం తెలుస్తుంది. ఉమ్, ఇప్పుడు మనం స్కూల్కి వెళతాం, ఎలిమెంటరీ స్కూల్లోనే ఒక ఈరోజు ఆ నేర్చుకుంటాడు, ఈరోజు ఈ నేర్చుకుంటాడు, ఎల్లుండి ఊ నేర్చుకుంటాడు కదా. ఉమ్, ఉమ్, మనం మానకుండా చేయాలి, కానీ ఉమ్, ఎప్పుడో ఒక 20 సంవత్సరాల తర్వాత వస్తుందే ఉండదు. ఉమ్, సాధన ఎప్పుడు మొదలు పెట్టాం అప్పటి నుంచి, ముఖ్యంగా మొదట్లోనే ఎక్కువ కనిపిస్తాయి ఆ తేడా. ఏ సాధన మనం చేసినా ఉమ్. మొదట్లోనే ఆ లోటంతా పూడిపోతుంది కదండి. తర్వాత లోపల ఎవల్యూషన్ జరుగుతుంది. అంటే ఈ సాధన మీరు చేస్తున్న టైంలో మీలో ఏమన్నా అనుభవాలు అని కలిగినాయి అండి? అనుభూతుల వైపు ఆయన ఎప్పుడు ప్రోత్సహించలేదండి. ఉమ్, ఆ మౌన స్థితికి చేరుకున్నారా లేదా, మౌనంగా ఉండాలి, కంప్లీట్ మౌనం. ఉమ్, ఆ సరెండర్షిప్ వచ్చిందా లేదా, ఉమ్, ఆ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం మీరు కరెక్ట్గా చేయగలిగితే లేచి డ్యాన్స్ చేస్తారన్నారు ఆయన. ఉమ్, అంత డ్యాన్స్ చేసే అంత ఇది ఎవరికి అంటే, కొన్నిసార్లు ఒక మంచి ఆలోచన వచ్చింది అనుకోండి, మనకు ఉత్సాహం రాదు. ఇప్పుడు ఏదో సమస్యతోటి మనం ఆలోచిస్తున్నాం, అప్పుడు మెడిటేషన్ కూర్చున్నాం అనుకోండి, మనకు సొల్యూషన్ దొరికింది అనుకోండి, ఎలా ఉంటుంది, మంచి హుషారుగా లేస్తాం. అంటే గురుదేవులు అవతారమూర్తి కంటే ఎక్కువ ఒక రకంగా వారు ఈ భూమిని స్వర్గం చేయాలని వచ్చి ఒక సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అని ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియని ఒక గ్రూప్ కొంతమందికి బాగా ఆయనకి ఇష్టమైన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో వాళ్ళందరికీ అందించారు. దాన్ని ఎందుకు పూర్తిగా వినియోగించుకుని ఆ స్థాయిని అందుకోలేదండి ఎవరో కూడాను? నేను అదే చెప్తున్నా అండి, అర్హత లేని వాళ్ళని చేరదీశారు. మేమెవరో అర్హులం కాదు, కానీ ఆ టైంకి చేరదీయాలి కాబట్టి, చెప్పాలి కాబట్టి చెప్పి వెళ్ళిపోయారు అంతే. ఇప్పుడు ఆయన నేనే చేశాను అనలేదు ఆయన. ఇప్పుడు గత 200 సంవత్సరాల్లో అనేక ఒక అఖండ గురుసత్తాన్ని అందజేశారు ఆయన. సివివి బ్లావెట్స్కి, లాహిరి మాసే యోగానంద, రామకృష్ణ పరమహంస శారదామాత, యోగి అరవిందులు, శ్రీమాత మిర్రా, శ్రీరామేశ్వరం ఆచార్య మాత భగవతి, షిరిడి సాయి సత్యసాయి, రమణ మహర్షి, జిల్లెల మూడమ్మ, వీళ్ళందరూ కూడా ఎలాంటి అంటే పూర్వకాల పురుషులు కాదు వీళ్ళు. ఈ మధ్యలో ఈ 200 సంవత్సరాల్లో ఆ యోగశక్తి యొక్క మిరకల్స్ చూపించిన వాళ్ళు. జ్ఞానమే కాదు, ఆ మిరకల్స్ కూడా చూపించారు. వాళ్ళు ఇచ్చిన సాధన విధానాలు ఇప్పుడు మనం 5000 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ 200 సంవత్సరాలు బాగా ఎక్కువగా జరుగుతుంది. అందులో ఈయన భాగం ఫైనల్ టచ్. నేను ఇంకా ఏమనుకుంటానంటే ఈయన గెస్ట్ ఆర్టిస్ట్ అనుకుంటాను మాస్టర్ గారిని. అంటే అవతారమూర్తి అంటే నేను గొప్పవాడిని అన్నారు కాబట్టి
అంచేత ఈ సాధనా విధానాన్ని ఈయనే కాదు ఇప్పటి నుంచి అందజేస్తూ ఉన్నారు. వాటన్నింటినీ మళ్ళీ ఈయన ఒక చోట అందజేశారు. ఇప్పుడు తీసగవల సొసైటీ ఉంది, ఆ లిటరేచర్ చదివితే చాలు, ప్రత్యేకంగా సాధన ఉండదు అక్కడ. ఆ అవగాహనే మన యొక్క ఎవల్యూషన్ పెంచుతుంది, మనలో డివినిటీని పెంచుతుంది. వారు ఎక్కువగా సౌర విజ్ఞానం గురించి ఎక్కువ చెప్పారంటారు కదా. మొత్తం యోగ విద్య అన్న సూర్యకిరణ విజ్ఞానం అన్న రెండు ఒకటే అన్నారండి. ఈ యోగ విద్యకు ఆధారం ఏమంటే సూర్యుడు. ఏమో వ్యవస్థితే యోగం ప్రోక్తం. నేను మొట్టమొదటి సూర్యుడికి చెప్పాను. అది అనేక సందర్భాల్లో ఆయన ఉపన్యాసాలు వింటే 4 ఉపన్యాసాల్లో ఒక ఉపన్యాసంలో గ్యారంటీగా మాట ఉంటుంది. వేద విజ్ఞానం అన్న సూర్యకిరణ విజ్ఞానం అన్న రెండు ఒకటే అనేవారు ఆయన. 4 వేదాలే ఉన్నాయి, అసలు ఉండాల్సిన 7 వేదాలు, 7 సూర్యకిరణాలు ఉంటాయి కదా. మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. 6వది మోడర్న్ సైన్స్ అని చెప్పారు, 6వ వేదం. ఇప్పుడు ఈ గురువులు ఇచ్చిన ఈ సాధనా విధానాలు ఇవన్నీ 7వ వేదం అని చెప్పారు ఆయన. అక్కడ కూర్చొత్త గురువు భౌతిక శరీరధారి కాదు అనేవారు ఆయన. ఒక గురువు, మనం ఎలిమెంటరీ స్కూల్ నుంచి డిగ్రీ వరకు చదువు నేర్చుకుంటాం. మీరు అక్కడ విద్య నేర్చుకుంటున్నారా, గురువుని పట్టుకుంటున్నారా? మీరు ఇక్కడ ఆధ్యాత్మికతలు గురువుని ఎందుకు పట్టుకుంటున్నారు అనేవారు ఆయన. మీరు విద్య నేర్చుకునే వాళ్ళ దగ్గర స్టెప్ బై స్టెప్. ఆయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే అఖండ గురుసత్తాలో అందరి గురువుల యొక్క జ్ఞానాన్ని అందజేసి వెళ్ళారు. ఆయన ఏ గురువుని అలా పట్టుకుని ఉండిపోలేదు, ఆ శిష్యులను కూడా ఉంచలేదు. ఆయన యొక్క ఫాలోవర్స్ అందరూ కూడా ఏదైనా ఒప్పేసుకుంటారు. యుగం అంతమైపోతుంది, అందరూ చచ్చిపోతారు, దానికోసం అంత ప్రణాళిక సిద్ధమైనవి అని ఎందుకు వీళ్ళంతా భయపెడుతుంటారండి? అంటే దానికి కారణం కూడా చెప్పారండి. లలితా సహస్రనామంలో వస్తుందటండి, అనేక సౌర మండలాల గురించి ఉంటుంది అక్కడ వర్ణన. అది చెప్తా ఆయన ఏమన్నారంటే, అనేక సౌర మండలాల నుంచి వచ్చిన ప్రతినిధులతో ఒక ఇంటర్ గెలాక్సీలు, అనేక గెలాక్సీల నుంచి వచ్చిన ప్రతినిధులతో ఒక మీటింగ్ జరిగిందట 16,000 సంవత్సరాల కిందట. ఎందుకట, ఆ కుజగ్రహం మీద ఎవరో ఆ సోమపానం అమృతాన్ని ఏదో మిస్యూజ్ చేశారట. దానివల్ల రాబోయే 16,000 సంవత్సరాల తర్వాత భూమి మీద ఇలాగ అస్తవ్యస్తమైన పరిస్థితులు ఏర్పడిపోయి, స్వార్థం ఇవన్నీ పెరిగిపోయి మొత్తం మనుషులు స్మాష్ అయిపోయే అవకాశం ఉంది. దీన్ని ఏమన్నా కాపాడగలమని ఒక మీటింగ్ పెట్టుకున్నారట. 98లో కృష్ణాష్టమి రోజు చెప్పారు. ఆ ఇంటర్ గెలాక్టిక్ లీడర్ అనుకోండి, భగవంతుడు అనుకోండి, ఆయన అడిగాడు, మరి భూమిని ఏమన్నా రక్షించగలమని. అందరూ ముక్త కంఠంతో ఏమన్నారంటే, అసలు భూమిని మనం సేవ్ చేయలేం, దాని గురించి ఆలోచించడం అనవసరం అన్నారట. ఇప్పుడున్న ఈ మనుషులు వీళ్ళు ఎవల్యూషన్లో ఉండాలి కాబట్టి వీళ్ళని వేరే గ్రహం మీదకి మనం తరలించేద్దాం అన్నారు. కానీ భూమికి సంబంధించిన సప్తఋషులు ఒక 2 మాత్రం లేచి, మనం వేరే గ్రహాన్ని ఏం రెడీ చేసుకోక్కర్లేదు, దీన్ని సేవ్ చేయొచ్చు అన్నారట. సరే మీరు సేవ్ చేస్తే ఎంతమంది బ్రతుకుతారు అన్నట్టు. ఎంతమంది బ్రతుకుతారంటే 10 లోపు అని చెప్పారట అప్పుడున్న పరిస్థితులు. సరే మీ ప్రయత్నాలు మీరు చేయండి అన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఏదైనా విమాన ప్రమాదంలో చనిపోతారు, ఒక్కడు బ్రతుకున్నా వాడి కోసం ప్రత్యేకంగా వెతుకుతారు కదా, అలాంటి పరిస్థితి భూమి మీద. మీ ప్రయత్నం మీరు చేయండి అన్నాడట ఆయన. వాళ్ళు అప్పటి నుంచి ప్రయత్నం చేసుకుంటూ వచ్చి 1972 నాటికి భూమి చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పాటు చేశారట. అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ వల్ల వచ్చే ఉపద్రవం భూమికి రాకుండా కాపాడారటండి. 1972 వరకు కూడా వీరబ్రహ్మంగా చెప్పినవి, ఆ నోస్ట్రాడమస్ చెప్పిన ఆ డిస్ట్రక్షన్ అంతా కరెక్టే. కానీ ఇప్పుడు ఇంకా జరగవు అవి. మనిషి స్వయంగా చేసుకున్న దుష్కర్మల వల్ల పోవాలి తప్ప గ్రహాంతరాల నుంచి వచ్చే ఆ రేసు వీటి వల్ల మాత్రం డిస్ట్రక్షన్ జరగదు భూమికి. వీడు స్వయంగా నాశనం అయితే అవ్వచ్చు అని ఆ రక్షణ కవచాన్ని చూడడానికి అనేక ఇతర గ్రహాల నుంచి అనేక మంది వచ్చి చూసి వెళ్తున్నారు. చాలా అద్భుతమైన మార్పు అది. 1972 రక్షణ కవచం ఏర్పాటు చేశారు. ఇలాంటి విషయాలు చాలా అద్భుతంగా చెప్పారండి ఆయన. అంటే ఇది ఇప్పుడు యుగాంతం ఉందా లేదా? యుగాంతం అంటూ లేదు కదండి. అంటే ఇది కూడా ఆయన చనిపోయే ముందు 3 రోజులు ఇచ్చిన దాంట్లో అని చెప్పారు, హ్యుమానిటీ రిమైన్స్ బట్ హ్యూమన్స్ మే గో అన్నారు. ఏ విధంగా అయితే డైనోసార్స్ లాంటి ప్రాణులు ఎగిరిపోయాయి భూమి నుంచి, అలాంటి మనిషి ఎగిరిపోవచ్చు, కానీ మానవత్వం ఉంటుంది. కావాలి మళ్ళీ యవాలు అవుతారు. ఒక మహావినాశనం జరిగినప్పుడు ఇంచుమించు 80-90% ఆ జీవకోట అంతా నశించిపోయే సంఘటన ఇప్పుడు కాదట, ఆల్రెడీ అయితే జరిగాయటండి. ఇప్పుడు ఇది 6వది జరుగుతుంది. ఇది ఎవరి వల్ల జరుగుతుంది అంటే మనిషి వల్ల జరుగుతుంది అని. ఇప్పుడు మన ఈ పొల్యూషన్ వల్ల, ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల ఈ మహావినాశనం మనిషి వల్లే ఏర్పడుతుంది. మనిషి వల్ల ఎంత మహావినాశనం జరగబోతోంది అంటే 90% చనిపోవచ్చు అన్నారు మాస్టర్ గారు. కానీ రామశర్మ గారు ఏమన్నారంటే, మహావినాశనం జరుగుతుంది కానీ సమయం ఉండగానే దైవశక్తులు మేల్కొంటాయి. ఎవరిలో మేల్కొంటే మన లాంటి వాడి వల్లే. ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే
ఆ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు అంటే అది కేవలం వీళ్ళ యొక్క దేశభక్తి కాదు, దానికి ప్రధాన కారణం అరవింద్ అని చెప్పేవారు మాస్టర్ గారు. అరవిందో పాండిచ్చేరిలో చేసిన తపస్సు వల్ల, ఆయన యొక్క భావాల వల్ల ఆ భారతీయుల్లో ఆ ఊపు వచ్చి గాంధీ గారికి సపోర్ట్ దొరికింది, దానివల్ల స్వాతంత్రం వచ్చింది. అంత తప్ప మనలో అది జరగడం వల్ల కాదు అన్నారు ఆయన. అలాగే వివేకానంద చికాగో ఉపన్యాసం గురించి కూడా చెప్పేవారు. వివేకానంద ఆ చికాగో వెళ్ళక ముందు 8 సంవత్సరాలు భారతదేశం అంతా తిరుగుతాడు ఆయన. మీరు ఇప్పుడు ఏంటి సాధనలు వాళ్ళు నేర్పుతామంటే నేర్చుకునే వాళ్ళు లేరంటున్నారు. 8 ఏళ్ళు భారతదేశం అంతా తిరిగితే ఎవడో ఆయన మాట వినిపించుకోలేదట. అప్పుడు ఆయన అమెరికా వెళ్తాడు. అమెరికా వెళ్ళిన తర్వాత సరే అందరూ చప్పట్లు కొడతారు. ఆ చప్పట్లు కొట్టడానికి కారణం ఏం చెప్తారంటే మాస్టర్ గారు, ఆయన పడిన పాటలకి గురువు వాళ్ళలోంచి స్పందన ఇచ్చాడట. మీకు అర్థమైంది? స్పందన చప్పట్లు కొట్టడం వాళ్ళది కాదు, గురువు. అలాగే ఆ దైవీ శక్తులు ఏం చేస్తాయంటే మన ద్వారానే మళ్ళీ కొంతమందిని ఎన్నుకొని, కొంతమంది వ్యక్తులను ఎన్నుకొని, దానికి కొద్ది గొప్ప సూటబుల్ వ్యక్తులను ఎన్నుకొని వాళ్ళలోంచి పరిస్థితులను సరి చేస్తాయి. అంటే ఆయన ఏమన్నారంటే స్పష్టంగా చెప్పారు, నేను 5 వర్గాల ప్రజలు ఉన్నారు, వాళ్ళే వినాశనం తీసుకెళ్తున్నారు ప్రపంచాన్ని. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, కళాకారులు, సాహిత్యవేత్తలు, ఈ 5 వర్గాల వాళ్ళు. వీళ్ళు ఈ వినాశనానికి కారణం వీళ్ళే. కానీ వీళ్ళ అంతరంగాలు మారుస్తాను అన్నారు ఆయన. వీళ్ళ అంతరంగాలు మార్చి నేను వాళ్ళ అంతరంగంలో చొరబడి ఆయన పంచవీరభద్ర సాధనని 5 సూక్ష్మ శరీరాలు చేశారు. సూక్ష్మ శరీరం ద్వారా అనేక మంది వ్యక్తుల అంతరంగాల్లోకి ఈ భావాలు పంపిస్తారు. ఇప్పుడు మనలోకి కూడా సడన్ గా అనేక భావాలు వస్తాయి. వాళ్ళ యొక్క తరంగాలు మీది కాదంటారు మాస్టర్ గారు. అంటే మీరు మాస్టర్ గారి యొక్క ఆశయాల్ని, వారి ఏదైతే కోరుకున్నారో, ఏదైతే మీ అందరికి అందించారో ఆ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అంటే మీ లక్ష్యం ఏంటి? అంటే మీకు మాస్టర్ గారు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి కర్తవ్యం ఏంటి? దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? మీరు ఎలా చూడాలనుకుంటున్నారు ఈ ప్రపంచాన్ని? నా లక్ష్యం మెయిన్ ఒక డివైన్ ప్లాన్ అంటూ ఉంది. ఇప్పుడు శ్రీరామ శర్మ ఆచార్య యొక్క పుస్తకాలు చదివిన తర్వాత, మాస్టర్ గారి యొక్క ఉపన్యాసాలు విన్న తర్వాత ఒక డివైన్ ప్లాన్ ప్రకారం ఇదంతా వెళుతోంది. ముఖ్యంగా నేను 1980 నుంచి యుగ సంధికాలం అన్నారు 2020 ఇవి చూసిన తర్వాత రామశర్మ గారు స్పష్టంగా రాశారు, రాజకీయ రంగంలో ఈ మార్పులు వస్తున్నాయి, ఆర్థిక రంగంలో ఈ మార్పులు వస్తాయి, అలాగే ఈ 5 రంగాలు ఈ మార్పులు వస్తాయని స్పష్టంగా రాశారు ఆయన. నేను గత 2008 అంటే ఒక 12 ఒక 25 16 ఏళ్ళ నుంచి ఇంటర్నేషనల్గా బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. రాజకీయ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ గురువు గారు ఏ మార్పులు అయితే వస్తుందని చెప్పారో అటువైపే ప్రపంచం వెళుతుంది. ఇప్పుడు ఆయన రాజకీయ రంగంలో ఏం చెప్పారంటే, ఇన్ని పొలిటికల్ పార్టీలు ఉండవు, ఒకే ఒక ప్రజా పార్టీ ఉంటుంది ప్రతి దేశంలో కూడా అన్నారు. అటువంటి ఒకే ఒక ప్రజా పార్టీ ఉన్న చైనా ఇప్పుడు బాగా గ్రో అవుతుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో భారీ పరిశ్రమలు ఉండవు. మీరు ఇప్పుడే అందులో ఇరుక్కున్న వాళ్ళు బయటకు వచ్చేయండి, కేవలం కుటీర పరిశ్రమలు బేస్డ్గానే ఉంటుంది ఎకానమీ అని. కార్ల్ మార్క్స్ కూడా స్పష్టంగా రాశాడు, ఈ పెట్టుబడిదారి వాళ్ళ వ్యక్తుల యొక్క పరస్పర పోటీ వల్లే ఈ క్యాపిటలిజం పోతుంది అని. అంచేత ఈ పొల్యూషన్ పెరిగే కొద్ది ఏమవుతుందండి, అనేక ఆంక్షలు వచ్చేస్తాయి భారీ పరిశ్రమ మీద, తగ్గించుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే అటు ప్రపంచం అది నేను తెలియజెప్పాలి. ఒక డివైన్ ప్లాన్ ప్రకారం ప్రపంచంలో మార్పులు జరుగుతున్నాయి, అది తెలియజెప్పడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఆ గురువు గారు ఏ మార్పులు అయితే వస్తాయన్నారో ఆ మార్పులు ఎంత త్వరగా వస్తే అంత మంచిది. ఉండే కొద్ది ఏమవుతుందంటే డిస్ట్రక్షన్ ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు మన స్థాయికి ఒక 10 లక్షలు అప్పు అనుకోండి, మనం తీర్చగలుగుతాం. మన ఆస్తి అంతా అమ్మని అప్పు పెంచుకుంటూ వ్యాపారాన్ని పెంచుకున్నాం అనుకోండి, మన ఆస్తి అంతా అమ్మినా సరే తీర్చలేని అప్పు పెరిగిపోతే ఇంకా మనం తీర్చలేము, దివాళా చేయాల్సి వస్తుంది. మనం కనుక ఈ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే ఆ డిస్ట్రక్షన్ ఇంకా ఆపలేము మనం. మార్పు ఎంత త్వరగా వస్తే అంత మంచిది. కలియుగంలో మనం ఇంకా ఎంతకాలం ప్రయాణం చేయాలి? సత్యయుగానికి ఎంత దగ్గరగా ఉన్నామండి? సత్యయుగం అంటే ఇప్పుడు కొన్ని పల్లెటూరులో అసలు ఏం చదువుకునే వాళ్ళు ఉంటారు, యూనివర్సిటీలో అంతా పిహెచ్డీ చేసిన వాళ్ళే ఉంటారు. సత్యయుగాన్ని ఇప్పుడే తెచ్చుకోవచ్చు అని, ఎవరి జీవితాల వాళ్ళు తెచ్చేసుకోవచ్చు దాన్ని. సొసైటీలో రాకపోవచ్చు, కానీ ఇండివిజువల్గా ప్రతి వ్యక్తికి ఇప్పుడు అది అందుబాటులో ఉంది. అది మాస్టర్ గారు చెప్తున్నారు. ఏ వ్యక్తి అయినా సరే నా వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, నా ఇల్లుని స్వర్గంగా మార్చుకోగలుగుతాను అనుకుంటే మార్చేసుకోవచ్చు. ప్రతి ఇల్లు ఆశ్రమం వాళ్ళని ఎవరు, ఆశ్రమం అంటే శ్రమ లేకుండా ఉండడం, ఆశ్రమం శ్రమ లేకుండా ఉండే చోటు. ఇప్పుడు మీ ఆఫీస్లో వీళ్ళు ఎవరు శ్రమ లేకుండా ఆడతా పడతా హాయిగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తారనుకోండి, ఇది ఒక ఆశ్రమం. ఏ ప్లేస్ అయినా అలా
అది ప్లస్ మనం చేసే పని ఉపయోగపడుతుంది అనుకోండి, తృప్తి ఉంటుంది అందరికీ. మీ స్టాఫ్ అందరికీ తృప్తి ఉంటుంది. మీరు చేసే పనుల వల్ల చాలా మందికి లబ్ధి కలుగుతుంది. కలియుగం అంతము, కలియుగం అంటున్నారు కదా, మీరు కూడా గతంలో 2-3 సార్లు అట్ల గురించి చెప్పారు. ఇది సత్యయుగమైన స్పష్టంగా చెప్పారు మాస్టర్ గారండి. ఇది కలియుగం కాదు, ఇది సత్యయుగం. చేత ఆ సత్యయుగం యొక్క వాతావరణాన్ని మీ వ్యక్తిగత జీవితంలో తెచ్చుకోవచ్చు, కుటుంబ జీవితంలో తెచ్చుకోవచ్చు. సొసైటీ అనేది ఆ మార్పులు రావాలి. సొసైటీ మొత్తానికి అవి కనిపించాలి అంటే మొత్తం ఇంటర్నేషనల్కి 3 విప్లవాలు రావాలి అన్నారు. ఆలోచన విప్లవం రావాలి, ఆర్థిక విప్లవం రావాలి, విద్యా విప్లవం రావాలి. అవి ఇంటర్నేషనల్గా జరిగేది. కానీ మన వ్యక్తిగత జీవితంలోనే, ఫ్యామిలీ జీవితంలోనే వీటిని తెచ్చేసుకోవచ్చు. సత్యయుగం అనేది మనిషి లోపల మారాలి, బయట ఎక్కడో మారుతుంది, యుగం మారిపోతుంది అనేది మాత్రం అంత అపోహ. యుగం మారుతుంది. ఇప్పుడు మనం ఆ యుగం మారడానికి కావాల్సిన సహకారం పైనుంచి గురువుల నుంచి లేకపోతే మనం కూడా వ్యక్తిగతంగా మార్చుకోలేము. ఇప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటారండి. శిష్ట రక్షణ ఎప్పుడూ ఉంటుంది. ప్రపంచం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా మనం సత్యయుగంలో ఉండాలి, మనం హాయిగా ఉండాలి అనుకుంటే ఆ ప్రొటెక్షన్ మనకు ఉంటుంది. ఆ ప్రొటెక్షన్ ప్రతి మనిషి తెచ్చుకోవచ్చు. ప్రపంచం మొత్తం ఎప్పుడు మారుతుంది, టైం పడుతుంది. కానీ ఇప్పుడు మనం ఆ మార్పు మన జీవితాల్లో తెచ్చేసుకోవచ్చు. అంటే గాయత్రి మంత్ర సాధనతో సౌరశక్తిని పరిపూర్ణంగా మనిషి లోపల నింపుకోగలుగుతాడండి. ఆటోమేటిక్గా జరుగుతుందండి. అది ఎప్పుడెప్పుడు మనం గాయత్రి మంత్రం చేసినా ఒక రే స్ప్లీన్ సెంటర్లోకి వస్తుంది అంటారు మాస్టర్ గారు. ఆ రే నుంచి ఎప్పుడెప్పుడు గాయత్రి మంత్రాన్ని చేసిన మనం గుర్తించి ఆ ఫీల్ అవుతూ చేస్తే ఏమవుతుందంటే మార్పు త్వరగా వస్తుంది. కానీ గాయత్రి మంత్ర సాధకుడికి కానీ మన జీవిత విధానం దానికి అనుగుణ్యంగా ఉండాలి. ఆ ట్యూన్ అవ్వకపోతే ఆ శక్తి పనిచేయదు. అంటే మీరు ఇంతవరకు మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే జ్ఞానం ఉందో, ఏదైతే వారు ఇచ్చినటువంటి ఈ విశ్వ ప్రణాళిక లేదంటే విశ్వం యొక్క జ్ఞానాన్ని అన్నింటినీ పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు కదండి. ఎక్కువ ఎన్ని పుస్తకాలను మీరు ఇంతవరకు అందుబాటులో తీసుకొచ్చారు, ఏంటి వాటి గురించి? ఒక చిన్నవి పెద్దవి కలిపి ఒక 150 పుస్తకాల వరకు తీసుకొచ్చాను. ప్రస్తుతం ఇప్పుడు అవుట్ ఆఫ్ ప్రింట్లు అండి. ఒక 5 పెద్దవి ఒక 7-8 పుస్తకాలు తప్ప, ఒక 20 పుస్తకాలు లోపే తప్ప మిగతా అందుబాటులో లేవు. మాణిక్యమ్మ గారని ఆవిడ మొత్తం చేశారండి. ఒక 200 పుస్తకాల పైన ప్రస్తుతం ఆవిడ చేశారు. నేను చేసిన పుస్తకాలు చేశారు, మిగతా అన్నీ కూడా. అంటే వారు ఉపన్యాసాలు విని మళ్ళీ మీరు రాసుకుంటూ వచ్చారండి ఇవన్నీ కూడా? అంతే అండి, నేను చేసినవన్నీ అలాగే చేశాను. ఆ రాసేటప్పుడు నా జన్మ ధన్యమైపోయింది ఈ పుస్తకం రాస్తే అని అన్నది ఏంటండి ఆ గ్రంథం? అంటే ఆయన పుస్తకాలు అన్నీ, అంటే నేను పరిస్థితులు అనుకున్నట్టు మారట్లేదు, డెస్పరేట్గా ఉంటాం. జనరల్గా ఆ టైపింగ్ అంతా ఇంతకుముందు మా మిస్సెస్ చేసేది ఇప్పుడు మా పిల్లలు చేస్తున్నారు అనుకోండి, అవి మేకప్ చేస్తూ ఉంటాను. మేకప్ చేసినప్పుడు అన్ని సమస్యలు అన్నీ మర్చిపోతాను. అసలు ఎంత ఆనందంగా ఉంటుంది ఆ పుస్తకాన్ని మేకప్ చేసేటప్పుడు, ఎడిట్ చేసేటప్పుడు. అదే హైలైట్ చేస్తూ ఉంటాను, అవి తీసేయను, తీయడం కలపడం చేయను. అది ఎంత ఉత్సాహంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుందో. ఆయన అన్ని పుస్తకాల్లోనూ ఆయనే స్వయంగా చెప్పారు, ఐశ్వర్యం యొక్క మానసిక స్థితి, సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ అని. నా అన్ని పుస్తకాల్లోనూ చెప్పండి. ఐశ్వర్యం యొక్క మానసిక స్థితి అండి. ఐశ్వర్యం యొక్క మానసిక స్థితి, అవును. సైకాలజీ ఆఫ్ రిచ్నెస్. ఇది ఆధ్యాత్మికతకి పునాది అని చెప్పారండి అందులో ఆయన. స్పిరిచువలిజానికి మొత్తం 8 చాప్టర్స్ ఉంటే 8 లెక్చర్స్. అవి మొట్టమొదట మీరు పెట్టుకోవాల్సిన లక్ష్యము, టార్గెట్ ఏంటంటే కొన్ని 100 మందికి ఆధారం ఇవ్వాలన్నారు ఆయన. మీరు గ్రో అవ్వాలంటే ఫస్ట్ నేను చేసిన తప్పు ఏంటంటే, ఇప్పుడు నన్ను వన్ మ్యాన్ ఆర్మీ అనేవారు. ఆయన చనిపోయేటప్పుడు నాతో మాట్లాడిన ఒకే లాస్ట్ మాట ఏంటంటే, 1 మ్యాన్ ఆర్మీ ఉండదయ్యా అన్నారు. ఆయన చనిపోవడానికి 3 నెలల ముందు కలిసాను లాస్ట్లో మౌంట్ సెంబళాలో. లాస్ట్లో ఏమన్నా అన్నారంటే 1 మ్యాన్ ఆర్మీ ఉండదయ్యా అన్నారు. అంచేత ఒకరిద్దరితోటి కొంతమందితోటి మనం ఈ పనులు చేయలేం, మనం గ్రో అవ్వలేం లైఫ్లో. కొన్ని 100 మందికి ఆధారం ఇవ్వాలి, అది మొట్టమొదటి లక్ష్యం పెట్టుకోమన్నారు. మొదటి స్పీచ్ అది. లాస్ట్ స్పీచ్ ఏముంటుందంటే, పొందవలసిన అప్పు రూప కానీ నేను హెడ్డింగ్ పెట్టాను దానికి. ఆ ఇన్స్టిట్యూషన్ పట్టుకోవాలన్నారు. మనం గ్రో అవడానికి కావాల్సిన ఇన్స్టిట్యూషన్ గురువులు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక మంచి మార్గంలో మనం గ్రో అవడానికి ప్రయత్నం చేస్తే మనల్ని లేపడానికి కావాల్సిన పుషింగ్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. దాన్ని మనం పొందగలగాలి. 24 hours కష్టపడాలి. నేను దానికి ఆ ముందు మాట రాస్తే ఏం రాశానంటే, పూర్వకాలం ఒక విద్యార్థి విద్య నేర్చుకోవడానికి గురుకులానికి వెళితే అతనికి ఒక గోవుని ఇచ్చేవారట. ఆ గోవుని 1000 గోవులు చేయమనేవారటండి. అవి 1000 గోవులు అయ్యేలాగా అతనికి బ్రహ్మజ్ఞానం వచ్చేసేది, గ్యారంటీగా వచ్చేస్తుంది. ఒక ఆవుని 1000 ఆవులు చేసేలాగా అతనికి. అలాగే మనకు 1000 మందితో ఒక ఫర్మ్ నడిపామనుకోండి, గ్యారంటీకి బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుంది. మన యొక్క మెంటాలిటీ వల్ల ఐశ్వర్యం వచ్చేస్తుంది అంటే దానికి ఉదాహరణ చెప్పారు అందులో ఆయన. మనకి దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఇండియా పాకిస్తాన్కి విడిపోయింది. ఇక్కడున్న ముస్లిమ్స్
కట్టుబట్టలతో పాకిస్తాన్ వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న హిందువులు కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చేసారు. ఈ కట్టుబట్టలతో అటు ఇటు వెళ్ళిన వాళ్ళు కోటేశ్వర్లు కూడా ఉంటారు. ఇక్కడ ఉన్న కోటేశ్వర్లు కట్టుబట్టలతో అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న కోటేశ్వర్లు ఇటు వచ్చేసారు. కానీ విచిత్రం ఏం జరిగిందంటే విత్ ఇన్ 5-6 సంవత్సరాల్లో మళ్ళీ వీళ్ళు కోటేశ్వర్లు అయిపోయారు. కట్టుబట్టలతో వచ్చారు, కానీ వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది? కోటేశ్వరత్వం. ఇంచేత 5-6 ఏళ్ళు అయిపోయారు. ఇంచేత కోటేశ్వరత్వము అనేది అదొక మానసిక స్థితి అనేవారు ఆయన. ఆ పుస్తకం మీద నేను హెడ్డింగ్ పెట్టాను కూడా. ఆయన అన్నారు, ఈ పుస్తకాన్ని ఎవరైతే 10 సార్లు చదువుతారో వాళ్ళు కోటేశ్వర్లు అవుతారు అని. ఎవరికైనా పుస్తకం ఇచ్చేటప్పుడు మీరు నన్ను ప్రశ్న వేయాలి అంటాను నేను. జనరల్గా వాడు వేరు కానీ పాపం ఏమేయాలి వాళ్ళు, మీరు ఈ పుస్తకాన్ని 10 సార్లు చదివారా, అంతే కదండి. నేను కోటేశ్వర్లు అయి ఉండేవాడిని. కానీ నేను ఏమనుకుంటా అంటే అది 2005లో రీప్రింట్ చేసినప్పుడు 99లో ఇచ్చారు ఉపన్యాసాలు. దాని ముందు 8 పుస్తకాల కింద వేసాను, 8 ఉపన్యాసాలు. తర్వాత 3 పుస్తకాల కింద మార్చాను, 2 పుస్తకాల కింద మార్చాను. అలా మార్చుకుంటూ తక్కువ కాపీలు, ఒక 60 కాపీలు, 120 కాపీలు అలాగే ప్రింట్ చేయడం. అట్లా 2005లో ఏమనుకున్నానంటే 2005 చివరిలో చేసినప్పుడు ఈ పాటికి దీన్ని 10 సార్లు పూర్తి చేసి ఉంటాను అనుకున్నాను. 2006లో ఆయన గురు సీతారామన్ అనౌన్స్ చేశారు. 2006 జనవరి ఫిబ్రవరిలో. గురువు అంటే గురువు గారు శిష్యకోటితో వచ్చారు అంటారు. శిష్యకోటి అంటే 1,000 మంది శిష్యులు ఉండరు, గ్రూప్ అంతే. కోటి అనేది గ్రూప్ లీడర్. ఆ పుస్తకాన్ని ఎవరు 10 సార్లు చదివినా గ్రూప్ లీడర్ అవుతాడు అతను. కోటేశ్వరుడు అంటే ఎవరు? ఒక పూర్వం మన ఎకానమీ ఎలా ఉండేదంటే ఒక లక్ష్యం ఉన్నవాడే లక్షాధికారి అయ్యేవాడు. ఎవరు పడితే లక్షాధికారులు అయ్యేవారు కాదు. అతని ముందు ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యంతో పనిచేస్తున్న వాడే లక్షాధికారి అయ్యేవాడు. అటువంటి లక్ష్యాలు కలిగిన 100 మందికి వ్యక్తులకి గైడెన్స్ ఇవ్వగలిగేవాడు కోటేశ్వరుడు అయ్యేవాడు. కోటేశ్వరత్వం అందరి దగ్గర ఉండేది కాదు. కోటేశ్వరుడు ఎవడంటే అంతకంటే కింద ఉన్న లక్షాధికారికి వాడు సొల్యూషన్ చెప్పాలి, చిట్కాలు చెప్పాలి, ఎలా చేసుకో అనాలి. అలాగే మీ పుస్తకం చదివి కోటేశ్వరులు అయిన కోట్లని కూడా మీ అండర్లో కింద లెక్క. నా పేరు అది గురు సీతారామన్. నేను కొంతమంది లక్ష్యం ఉన్న వాళ్ళకి నేను మాస్టర్ గారు చెప్పిన చిట్కాలు చెప్పగలను. నేను అలా అనుకున్నాను. కొంతమంది లక్ష్యం జీవితంలో ఎదగాలి, గ్రో అవ్వాలి అనుకున్న వాళ్ళకి గ్యారంటీగా మాస్టర్ గారి దగ్గర పరిష్కార మార్గాలు ఉన్నాయి. అది నేను అంత చేయగలను. ఈ విధంగా నా కోటేశ్వరత్వం వచ్చింది అనుకున్నాను అంతే. చాలా అద్భుతమైన పుస్తకం అది. ఐశ్వర్యం యొక్క మానసిక స్థితి అండి. అది ఏ పుస్తకం అయినా అండి. అంటే 5 పుస్తకాలు ముఖ్యంగా నేను చేసినవి: సైకాలజీ ఆఫ్ రిచ్నెస్, సావిత్రి ఉపన్యాసాలు, అరవింద సావిత్రి మీద చెప్పిన ఉపన్యాసాలు, సీక్రెట్ యాక్ట్ ఉపన్యాసాలు, భగవద్గీత ఉపన్యాసాలు నేను చేసిన పుస్తకాలు, అలాగే సావిత్రి సాధన. ఈ 5 పుస్తకాలు కనుక చదివితే స్పిరిచువలిజంలో ఫండమెంటల్స్ వచ్చేస్తాయి ఏ మనిషికైనా. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎవరైనా ఎంఏ చేస్తే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే అతను ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలను చదివి ఉండకపోవచ్చు. కానీ ఎంఎస్సి కెమిస్ట్రీలో కానీ, ఫిజిక్స్లో కానీ, లేదా లిటరేచర్లో కానీ ఒక పీజీ చేస్తే ప్రపంచంలో అతను ఏ కెమిస్ట్రీ పుస్తకం చదివినా అతనికి అర్థమవుతుంది. అలాగే మనం ఈ 5 పుస్తకాలు కనుక చదివితే ప్రతి ఆధ్యాత్మిక విషయం కరెక్ట్గా అర్థమవుతుంది. ఎక్కడ రాంగ్ కాన్సెప్ట్ రాదు మనకి. ఐశ్వర్యక మానసిక స్థితి భౌతిక ఈ జీవితం గురించి చెప్తుంది. సీక్రెట్ యాక్ట్ ఉపన్యాసాలు నిద్రాస్థితిలో మనం ఎవాల్వ్ అవడం చెప్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ గురించి చెప్తుంది సీక్రెట్ యాక్ట్ ఉపన్యాసాలు. సూపర్ కాన్షియస్ మైండ్ అర్ధరాత్రి తర్వాత వస్తుంది, దాని గురించి సావిత్రి ఉపన్యాసాలు చెప్తున్నాయి. భగవద్గీత ఉపన్యాసాలు నిజంగా బ్యూటిఫుల్ అండి. అలాగే నవయోగాన్ని నిర్మించే సావిత్రి సాధన ఎందుకంటే అంటే ఇప్పుడు ఆ గురువుల యొక్క సంకల్పాలు మన ద్వారా నెరవేరాలి అంటే మనకి ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. అది నవయోగాన్ని నిర్మించే సావిత్రి సాధన, దాంట్లో బాగా తెలుస్తుంది. సావిత్రి సాధన అంటే ఏంటంటే ఏం చేయాలి? గాయత్రి, సావిత్రి, కుండలిని అని ఇప్పుడు 3 వ్యాహృతుల్లో ఉన్న మంత్రాన్ని గాయత్రి మంత్రం అంటారండి. ఓంభూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. 7 వ్యాహృతుల్లో ఉన్న గాయత్రి మంత్రాన్ని సావిత్రి మంత్రం అంటారు. గాయత్రి మంత్రం అనేది మన ఇంటికి కరెంట్ తెచ్చుకోవడం లాంటిది, సావిత్రి మంత్రం అనేది మన కాలనీకి కరెంట్ తెచ్చుకోవడం లాంటిది అన్నారు ఆయన. అర్థమైందండి. ఇప్పుడు మన వ్యక్తిగతంగా ఫ్యామిలీకి సంబంధించిన దీనికోసం మనం గాయత్రి చేసామనుకోండి, అది గాయత్రి మంత్రం అవుతుంది. అలా కాకుండా ప్రపంచం మారడానికి మనం గాయత్రి ఏదైనా చేయాలనుకున్నప్పుడు సావిత్రి మంత్రం ఉపయోగపడుతుంది. అసలు ఆయన ఎంత సైంటిఫిక్ గా చెప్తారు అంటే ఏ విషయమైనా గాయత్రి, సావిత్రి, కుండలిని ఆ పుస్తకం మీద వివరణ ఇస్తూ చెప్పిన ఉపన్యాసం అది హైటెక్ సిటీలో. ఇప్పుడు మన శరీరంలో ప్రతి అవయవం కూడా ఎలక్ట్రిసిటీ బేస్డ్. అంటే ఒక ఎలక్ట్రికల్ మెషిన్ ఎలా పనిచేస్తుంది అలాగే పనిచేస్తాయి అవయవాలు. అందుకే ఎలక్ట్రికల్ మెషిన్స్ పెట్టి మనకు వైద్యం చేయగలుగుతున్నారు.
ఈ ఎలక్ట్రిసిటీని గాయత్రి అంటారటండి. కానీ ఈ ఎలక్ట్రిక్ అవయవాలని కూడా కలిపి ఉంచుతోంది మనలో ఏదో ఒక శక్తి. అది ప్రాణశక్తి. గాయత్రి అది సావిత్రి శక్తి, అది మ్యాగ్నెటిజం అటండి. శరీర యంత్రాల మొత్తం అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ బేస్డ్. ఆ ప్రాణశక్తి మ్యాగ్నెటిజం, అది కలుపుంచుతుంది, ఆకర్షిస్తుంది కదా, కలుపుంచుతోంది ఒక మానవ శరీరంగా దీన్ని. అది ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తికి కూడా ఆధారం ఏంటంటే కుండలిని శక్తి, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఈ జన్మ పరంపర గురించి ఎప్పుడైనా చెప్పారని ఉంటాయని చెప్పారా? జన్మ పరంపరలు అవన్నీ కూడా అనేక జన్మలు, ఆయన జన్మలు ఇప్పుడు శ్రీరామ శర్మాచార్య ఉన్నారని స్పష్టంగా ఆత్మకథలో రాసుకున్నారు. నేను కింద జన్మలో రామకృష్ణ పరమహంసని, అంతకుముందు సమర్థ గురు రామదాస్, అంతకుముందు కవిదాస్ని. ప్రతి గురువు కూడా తన యొక్క 3 జన్మలు చెప్తాడు అని చెప్పేవారు ఆయన. ఈయన కూడా నేను కొన్ని జన్మలో ఎలా పనిచేశాను, నా ఒక జన్మలో ఈ రాజలక్ష్మి గారు నా తల్లిగా ఉన్నారు ఈవిడ. ఆయన గత జన్మల గురించి ఆయనే చెప్పారు. మీరు ఎప్పుడు తెలుసుకోవాలని ప్రయత్నం చేయలేదండి? లేదండి. అంటే ఆయన ఏమంటారంటే గత జన్మలు తెలుస్తాయి, మీరు 1 రోజుల కింద ఏం తిన్నారు మీకు తెలియదు, ఎందుకంటే మీ గత జన్మలు ఎందుకు గుర్తుండవు అంటే ఒక విశేషమని మీరు పని ఏం చేయలేదు కాబట్టి అని. అంటే నేను ఒకటే అనుకున్నాను, ఒక అద్భుతమైన వ్యక్తిని కలవగలిగాం ఈ జన్మలో, కొన్నాళ్ళు ప్రయాణం చేసాం, ఇప్పటికీ ఆయన జ్ఞానాన్ని అందజేయగలుగుతున్నాం, నాకు ఇది చాలు అని. ఇప్పుడు గురువు గారు ఆత్మకథలో ఏం రాసుకుంటారంటే, రామశర్మ గారు హిమాలయాలని ఆయన గురువు గారు పిలుస్తారు, ఈయన వెళ్తారు. ఒక సూక్ష్మ శరీరాలు వచ్చి ఈయనకి నందనవనం వరకు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఋషుల్ని పరిచయం చేస్తారు. కానీ ఆయన అంతకుముందు విన్నది ఏంటంటే, హిమాలయాల్లో సిద్ధ పురుషులు ఉంటారట, వాళ్ళని దర్శిస్తేనే సిద్ధులు వస్తాయట విన్నారు. నేను హిమాలయాకి వెళ్ళినప్పుడు ఆయన చూడొచ్చు కదా అనుకున్నారు. ఈయన ఋషులు కలిశారు. పైగా ఎలా కలుస్తారు, ఆయన గురువు గారు ఈయన్ని ఆకాశ మార్గంలో తీసుకెళ్తారు. నడిచి కూడా కాదు, ఆకాశ మార్గంలో గురువుని అంటి పెట్టుకుని నడిచి వెళ్ళి ఋషుల్ని కలిసి వచ్చిన తర్వాత సిద్ధపురుషులు ఉంటారన్నారు, ఎవరో లేరే అనుకుంటారట. అప్పుడు ఆయన అడుగుతారు, ఏం ఋషుల్ని కలిసావు కదా, నీకు ఇంకా తృప్తి కలగలేదా, నీకు ఇంకా సిద్ధపురుషులు కావాలా అన్నారట. అలాగా ఈ చమత్కారాల గురించి వీటి గురించి ఆలోచించడానికి ఇది చేయగలిగితే చాలండి. ఇది ఒకటి ఎంతవరకు చేయగలం, 2 ఆ మార్పులు వస్తే సంతోషం. ఆ మార్పులు నేను చూడగలిగితే. రామకృష్ణ పరమహంస ఎలా అయితే రేపు తల్లిగా జరగలేదు అనుకుంటునేవాడు, ఈ మార్పులు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు మాత్రం నమ్మకం ఉంది, మార్పులు వస్తాయి. మనం చూడగలమా లేదా ప్రక్కన పెడితే త్వరలోనే చూడొచ్చు. పూర్తిగా ఏంటంటే అది ఉడుకుంది పూర్తిగా, అదే క్షణాన జరగచ్చు. నేను అందుకే సౌర వలయం అని చెప్తూ ఉంటాను. ఈ విప్లవాలు ఎప్పుడు వస్తాయి అంటే, సోలార్ మ్యాక్సిమం స్టేజ్ అని సూర్యుడిలో సూర్యకళంకాలు మ్యాక్సిమం స్టేజ్కి చేరుకున్నప్పుడు వస్తాయటండి. ప్రతి 11 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది అది. అది ఇప్పుడు ఉంది 2025లో, ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్. నాసా కూడా అనౌన్స్ చేస్తుంది. అది 2014లో ఒకసారి వచ్చింది, ఇప్పుడు 2025లో వచ్చింది, మళ్ళీ 2036 కానీ రాదు. పూర్తిగా పరివర్తన, కంప్లీట్ చేంజ్ వచ్చే ఊపు మనుషుల్లో ఈ సౌరవలయ మ్యాక్సిమం స్టేజ్లోనే వస్తుంది. ఇప్పుడు కనుక మార్పులు రాలేదనుకోండి, మళ్ళీ ఇంకొక 11 ఏళ్ళు ఆగాలి, 36. కానీ 36 ఏళ్ళు కనుక మన జీవిత విధానం ఇలాగ ఉంటే చాలా డిస్ట్రక్షన్, ప్రకృతిని ఇంకా ధ్వంసం చేసేస్తాం మనం. ఎందుకంటే ప్రతి దేశం జీడిపిని పెంచడానికి వస్తుంది. జీడిపిని పెంచడం అంటే ప్రకృతిని కొలగొట్టాడు ఇంకా పూర్తి అయిపోవడమే. ఇంకా కొలగొట్టుకుంటూ వెళ్ళిపోతాం. ప్రకృతి వైపరీత్యాలు ఇప్పటికీ విపరీతంగా కనిపిస్తున్నాయి. అమెజాన్ అడవులేమో ఎండిపోతున్నాయి, సహారా ఎడల్లో వర్షాలు కురుస్తున్నాయి, ఆ గల్ఫ్ దేశాల్లో వరదలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఋతువులు గతి తప్పాయని మన సైంటిస్ట్, మన పర్యావరణవేత్తలు మన వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ, ఋతువులు కరెక్ట్గా రాలేవని. ప్రకృతి వైపరీత్యాలు ఇప్పటికే విపరీతంగా చూస్తున్నాం. 11 ఏళ్ళు ఇదే కంటిన్యూ అయింది అనుకోండి, చాలా ప్రమాదం కూడా. మార్పు ఈ సంవత్సరం రావచ్చు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. అంటే ఇది మాస్టర్ గారి యొక్క ప్రణాళికలో భాగంగా జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూ కాబట్టి, వారి లక్ష్యాలు ఏమైతే ఉన్నాయో వారిని మీలాంటి వాళ్ళు ఎంత శ్రద్ధతో, ఎంత భక్తితో, ఎంత విశ్వాసంతో ముందుకు తీసుకెళ్తున్నారనే విషయాలన్నీ కూడా చూస్తున్న వాళ్ళందరూ కూడా గ్రహించారు. ఇప్పుడు అందరూ కూడా మాస్టర్ గారి యొక్క విజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఎలా పట్టుకోవాలని ఎదురు చూసి అందరూ కూడా ఎక్కడెక్కడో సెర్చ్ చేసి కూడా వాళ్ళు ఆయన యొక్క విజ్ఞానాన్ని అందుకుంటారు. మాస్టర్ గారు ఏదైతే లక్ష్యం అనుకున్నారో అంతమంది ఇక్కడి నుంచి సత్యయుగంకి వాళ్ళంతా వారుగా మారి భూమిని స్వర్గంగా చేస్తారు. నిజంగా మీ అనుకున్నవన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటాను. చాలా చాలా థ్యాంక్స్. చాలా నమస్కారం. ఇంతవరకు గురు సీతారాం గారు వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ఉన్నత శిఖరం అంటాం కదండి, అంటే దేనికి చలించకుండా తను ఏదైతే ఒక లక్ష్యాన్ని పట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని వైపుగానే మధ్యలో ఎన్నో రకాల ప్రలోభాలు, ఒక సిద్ధుల రూపంలోనూ మరొక రూపంలో వస్తే వాటిలన్నిటి వైపు వెళ్లకుండా
ఏదైతే మాస్టర్ గారు అందించినటువంటి జ్ఞానాన్ని అందరికీ అందించి అందరినీ దేవుళ్ళుగా మార్చి ఈ భూమిని స్వర్గంగా తీర్చిదిద్ది, సత్యయుగం అంటే ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళడం కాదు, మనలో మార్పు, మనమే సత్యయుగానికి అనుకూలంగా మారాలనే సందేశాన్ని అందరికీ అందిస్తున్నారు. మరి వారి యొక్క లక్ష్యాన్ని నెరవేరాలని కోరుకుంటూ మరికంటే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.